అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈ ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీనివాస పరబ్రహ్మమును నమస్కరించుకుంటూ భగవాన్ రమణుల వారు అనుగ్రహించిన ఉపదేశాలను నిన్న మనం ప్రారంభించుకున్నాం. మొదటి 3 సూత్రములు చెప్పుకోవడం జరిగింది. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఇక్కడ కర్మలు లౌకికమైన లేదా పారలౌకికమైన ప్రయోజనాల కోసం చేసే కర్మలు ఉంటాయి. అలా కాకుండా ముక్తికి కర్మ అవరోధమా సహకారమా అని ఆలోచిస్తే ఈశ్వరార్పితమై కోరిక లేకుండా చేసేటువంటి కర్మ చిత్తాన్ని శుద్ధి చేస్తుంది, క్రమంగా ముక్తి సాధకం అవుతుంది. కనుక కర్మ ముక్తికి ఎంతవరకు సహకరిస్తుంది? ఇంతవరకు. అయితే లౌకికమైన ప్రయోజనాలు ఆశించే వరకు ఉంటారు. అందరు జీవులు ఒక్కలా ఉండరు. మోక్షం కావాలనుకునేవారు ఏ కొద్ది మంది మాత్రమే అని నేను చెప్పలేదు, కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక్కడ మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత. వేల కొలది మనుషుల్లో, 1000 మందిలో కాదండి, వేల కొలది మానవుల్లో ఒకడు ప్రయత్నిస్తాడు, ప్రయత్నించిన వేల కొలదిలో ఒకడు పొందుతాడు అన్నారు. ఎందుకంటే అటువైపు మనసు తిరగడమే కష్టం. ముక్తి వైపు అది తెలుసుకుని సాధన చేయాలనుకుంటే కర్మను ఎలా చేయాలనే దాన్ని చక్కగా చెప్పారు. కర్మ, భక్తి, యోగము,
జ్ఞానము లేదా మోక్ష మార్గం జ్ఞానం. ఈ నాలుగింటి ఎలా మనం అన్వయించుకోవాలనేది ఉపదేశాలలో చెప్తున్న అంశం కనుక మొదట కర్మ గురించి అలా చెప్తూ, ఈ కర్మలో రకరకాల కర్మలు ఉంటాయి, వివిధములైన శాస్త్రచోదితమైన కర్మలు ఉంటాయి. కానీ ముక్తికి సాధనంగా మనం తీసుకోవాల్సినది భగవంతుడిచ్చిన మన 3 కరణముల్ని ఎలా వినియోగించుకోవాలి. 3 కరణములు నిన్ననే మనం చివరికి చెప్పుకున్నాం. శరీరము, వాక్కు, మనస్సు. ఈ 3 కరణముల్ని వినియోగించుకుంటున్న కర్మ. కరణం లేకుండా కర్మ ఎలా ఉంటుందండి? పనిముట్టు లేకుండా పని ఎలా ఉంటుంది? కనుక మనకు 3 పనిముట్లు ఉన్నాయి. ఈ 3 పనిముట్లతో పని చేయాలి, ఈ కర్మ చేయాలి. ఎలా చేయాలి? ఈశ్వరార్పితం నిశ్చయాకృతం అని చేయాలి. ఈ 3 పనిముట్లు ఎలా వినియోగించాలి? ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని వినియోగించే దాని గురించే చెప్తున్నారు. కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. కాయ, వాంగ్, మనః ఈ 3ంటితో చేసేది ఉత్తమం కార్యం. ఉత్తమమైన కార్యం చేయాలి. ఉత్తమ కార్యం ఏంటి? పూజనం, జప, చింతనం క్రమాత్. అంటే శరీరంతో, మాటతో, మనస్సుతో చేయవలసిన ఉత్తమ కార్యం ఏంటంటే పూజ, జపము, చింతనము. ఈ 3 చేయాలి. ఎందుకంటే భగవంతుడు 3 ఇచ్చాడు కదా, ఏదో ఒకటి ఉంటే చాలాను. 3 మనకి ఇచ్చాడు భగవానుడు. ఇచ్చాడు దగ్గర 3 వినియోగింపబడాలి. కాయం పూజలో వినియోగింపబడుతుంది, వాక్కు జపంలో వినియోగింపబడుతుంది, మనస్సు చింతనంలో వినియోగపడుతుంది. అందుకే 3ంటితో చేయవలసినది శరీరంతో పూజ, వాక్కుతో జపము, స్తోత్రము ఇత్యాదులు, మనస్సుతో చింతన. మరి ఇందులో ధ్యానం అనే మాట చెప్పలేదంటే చింతనం అంటే ధ్యానం. ఎందుకంటే చింతనం అనేటువంటి మాటకి ధ్యానానికి ఉన్న సంబంధం ఏంటంటే అసలు ధ్యానం అనే పదానికి అర్థం ఏంటి? ధై చింతాయాం అనే ధాతువు నుంచి ధ్యానం అనే మాట వచ్చింది. అంటే చింతన చేయడానికే ధ్యానం అని పేరు. దేన్ని చింతన చేయాలి? చింత వేరు, చింతన వేరండి. ఎందుకంటే ఈ చింత మనల్ని ఎప్పుడు తగలబెడుతుందిట. అందుకే చితికి చింతకి తేడా ఏమిటంటే చితి పోయాక తగలబెడుతుంది, చింత బతుకుండగానే తగలబెడుతుంది అన్నారు ఇక్కడ. చింత అంత ప్రమాదం. అందుకే చితాదగతి నిర్జీవం, చింతాదగతి జీవితం అన్నారు ఇక్కడ. అందుకే చింత ఏదో ఒక చింత, ఏది లేకపోతే అదొక చింత. కొంతమందికి అన్నీ అమరిపోతే మరొక దాని గురించి ఆలోచించడానికి లేనప్పుడు వాడు మానసిక రోగులు అయిపోతుంటారు. దేని గురించో చింత చేస్తూ చింతన అంటే ఒక దాని గురించి బుద్ధి పని చేయుట. అది ఆలోచన కావచ్చు, భావన కావచ్చు, బుద్ధి అటు పని చేయాలి. అలా ఒక దాని గురించి మనం చింతన చేస్తే దాని పేరు ధ్యానం. అంతేగాని ఊరికనే నేను ధ్యానంలో ఉన్నాను వారు ఫోటో తీయడానికి కొన్ని పిలిచి అది 10 మందికి వాట్సాప్లో పంపించి ధ్యానంలో ఫలానా వారు అంటే వీడు ఏం ధ్యానిస్తున్నాడు ఈశ్వరుడు గనుక. కనుక చింతనే ధ్యానం. అది దేనితో చేస్తాం? మనస్సుతో. జపం, స్తోత్రం దేనితో? వాక్కుతో. పూజ దేనితో చేస్తారు? ఈ 3 ఉత్తమమే అన్నారు. కానీ క్రమాత్ అని చెప్పడంలో ఒకదానికంటే ఒకటి ఉత్కృష్టం అని కూడా చెప్పుకోవాలి. అంటే పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం. అయితే చివరిది వచ్చాక మిగిలిన 2 వదిలేయాలని కాదు. నీకు దేహస్పృహ ఉన్నంతకాలం చేయవచ్చు. కానీ ధ్యానం ఇందులో ఉత్కృష్టం కనుక దాన్ని చెదరకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే మనస్సు మాత్రమే పనిచేయదు, మనకు వాక్కు పనిచేస్తుంది. ఖాళీగా కూర్చోబెడితే నానావాగుడు ఉంటుంది. దాన్ని దీనిలో వినియోగిస్తే కనీసం పవిత్రమవుతుంది వాక్కు. ఈ 3 భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు ఈ 3ంటితోనే మనం అనేక పనులు చేసాం. వాటి ఫలితంగా సుఖమో దుఃఖమో ఇప్పుడు 3ంటితోనూ అనుభవిస్తున్నాం. కనుక ఈ 3ంటిని మనం వినియోగించుకోవాలి. అదే ఏదో ఒకటి కాదు. బాహ్యస్పృహ ఉన్నంత వరకు పూజాధికాలు అవసరమే. దేహాభిమానం ఉన్నంతకాలం కర్మ అవసరమే. అందుకే ఆ భావం వచ్చినప్పుడు సత్కర్మ ఆచరించాలి. అందుకని వీటిని విడిచిపెట్టకూడదు. మనం వండుకుంటూ తింటున్నంతకాలం నైవేద్యం పెట్టాలి. అలాగే మనకు సుగంధం దుర్గంధం అనే భావం తెలుస్తున్నంతకాలం ధూపం వెలిగించాలి. అలాగే వెలుగు చీకటి తెలుస్తున్నంతకాలం జ్యోతి వెలిగించాలి. వస్త్రం అవసరం కట్టుకోవడం అనుకున్నంతకాలం వస్త్రం సమర్పయామి. ఇలాంటి భావాలు మనం గ్రహించినట్లయితే ఒక్కొక్క పూజ గురించి మాట్లాడంటేనే చాలా ఉంటుందండి. ఎందుకంటే మనకు తెలియకుండా కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటాం. దానికి తోడు మన సంస్కృతి గురించి తెలియని వాళ్ళు అర్థం చేసుకోలేక విగ్రహాలను పూజించడం ఏంటంటే అవును కదా అని వీడు అనుకుంటాడు. కానీ విగ్రహాల్లో పూజించడంలో ఎంత సైన్స్ ఉంది, మన పెద్దవాళ్ళు ఊరికనే పెట్టారా, ఇవి ఆలోచించట్లేదు. అయితే వాటితో ఆగిపోకూడదని చెప్పారే తప్ప వాటిని మానీయమని చెప్పలేదు. ఇది చాలా ముఖ్యమైనవి. వాడుతున్న ద్రవ్యములన్నీ ఈశ్వర ప్రసాదములు అనే భావం మనస్సులో నిలబడ్డం కోసమే పూజ అనేది వచ్చింది. నువ్వు వాడుతున్న ద్రవ్యాలు ఏంటి? సుగంధం,
అంటే గంధ లక్షణం. అలాగే స్పర్శ, మెత్తని స్పర్శ అయిన కుసుమాలు, అదేవిధంగా ధూపము, దీపము, నైవేద్యము, ఇవన్నీ మనం అనుభవిస్తున్న శబ్ద స్పర్శ రూపరసగంధాలే కదా, మరొకటి ఉన్నాయా? ఇవి బాగుండాలని కోరుకుంటున్నావా లేదా? బాగుండాలని కోరుకున్నప్పుడు భగవంతుడికి ప్రసాదించు. దీనివల్ల ఆయన ఏదో ఇస్తాడని కాదు, ఇవన్నీ నువ్వే ఇచ్చేవని నివేదించడమే నివేదన. నివేదన మాటకు అదే అర్థం. అంతేకాదు, ఈ మహానుభావులు రమణులే మరొక తోడు చెప్తారు, ప్రపంచంలో ఏ వస్తువునైనా ప్రసాద భావంతో అనుభవించు అన్నారు. ఇక్కడ ప్రసాద భావం, పదార్థ భావం కాదు. పదార్థం వేరు, ప్రసాదం వేరు. భగవంతుడికి నివేదించనంత వరకు పదార్థం, నివేదించక ప్రసాదం. మనం అభిషేకం చేస్తాం నీరు పోసి, అభిషేకం చేసినప్పుడు దాని పేరేమిటి? నీరు. అభిషేకం అయిపోయి ఏంటంటామంటే దాని పేరేమిటి? తీర్థం. మారిందా లేదా? అభిషేకం పెట్టకముందు ఇది కొబ్బరి చెప్ప, అది అరటిపండు, ఇది పులిహోర, అది పాయసం. పెట్టిన తర్వాత ప్రసాదం. ప్రసాదం అంటే ప్రసన్న భావమే ప్రసాదం. భగవంతుని అనుగ్రహ శక్తే ప్రసన్నత. ప్రసాదం తింటే ఏమొస్తుంది? నీకు ప్రసాద లక్షణం వస్తుంది, ప్రసన్నతాభావం వస్తుంది. ఇక్కడ ఏమున్నది? ఈ భావంతో చేయాలండి పూజ. ఈ భావం లేకుండా యాంత్రికంగా చేసే వాటినే జ్ఞాని నిరసిస్తాడే తప్ప ఇలాంటి భావనా బలంతో చేసేదాన్ని నిరసించడు. ఇలాంటిది కావాలి. అంతేగాని ఈ పూజ చేస్తే గొప్పది, ఆ పూజ చేస్తే గొప్పది, ఇవాళ ఎలాగో కమిటీ అయ్యం కనుక చేసేద్దాం అనుకుంటే కొంతమేరకు శరీరమే వర్క్ అయింది తప్ప అది మంచిదే. వాటిని నిరసించడం కాదు. అసలు ఏంటనుకుంటే ఏదో మొదలెట్టాడు వాడు నిరుత్సాహపరచడం ఎందుకు? మనసు పెట్టకుండా చేయకూడదట, అందుకే మానేశాను అంతకాడ. పోనీ మనసు పెట్టకపోతే శరీరం పెట్టావు కదా, ముందు అది చాలు. ఇక్కడ కానీ ముందు శరీరం అప్లై అయింది, ముందు శరీర శుద్ధి జరుగుతుంది. దానివల్ల దేహం శుద్ధి. దేహశుద్ధి అంటే మరొకటి ఉంది, ఆ పదం పూర్వం వాడేవారు, ఇప్పుడు ఎవరికి తెలియదాలని పదాలు. అలా కాదు, శరీర శుద్ధి జరుగుతుంది పూజ వల్ల. ద్రవ్య శుద్ధి జరుగుతుంది. రెండు. ఎందుకంటే భౌతిక ప్రపంచం దేహం ద్రవ్యంతో కూడుకుంటాయి. మనం చూసే ప్రపంచం అంతా దేహం ఒకటి, ద్రవ్యం ఒకటి. ఈ రెండు శుద్ధి దేని వల్ల జరుగుతున్నాయి? పూజ వల్ల. రెండు వాక్కు, ఇది చాలా పెద్దదండి. నోరా వీపుకు తాకే అన్న మాట ఉంది. ఈ నోటితోనే చాలా తెచ్చుకుంటారు నెత్తి మీదకి. దీనికి ఎక్కువ మన వాళ్ళు నామస్మరణని, జపమని, స్తోత్రమని 3 విధాలు. బయటకు చేస్తే స్తోత్రం, అది మనసులో కూడా చేసుకోవచ్చు. లోపల జపించేదే జపం. అదేవిధంగా మధ్యలో నామస్మరణ కూడా, నామం కూడా జపం కిందకే వస్తుంది. యజ్ఞానాం జపయజ్ఞస్మి అన్నాడు భగవానుడు. అన్ని యజ్ఞముల్లో గొప్పది జపయజ్ఞం. అంటే అన్ని యజ్ఞాలు మానిమని కాదు, ఇది చేసి అన్నీ చేయని చెప్పడం. ఇక్కడ జపయజ్ఞం చాలా విశేషమైనది. అందుకే నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణి అని చెప్పారు. ఈ నామస్మరణ గురించి కూడా మహానుభావులు రమణులు అనేక చోట్ల చెప్పారు. నామం సామాన్యమైంది కాదండి. కొందరు నామస్మరణ చేస్తుంటే నామంతో ఏముంది, ధ్యానం చేయండి అంటాడు. వీడికి ఇది రాదు, అది వదిలేస్తాడు. కానీ నామం సామాన్యమైంది కాదండి. క్రమంగా అది నేను తీసుకువెడుతుంది. ఇవన్నీ కూడా క్రమంగా నిన్ను తీసుకువెడతాయి. ఎప్పుడు ఈశ్వరార్పితంగా చేసినప్పుడు, నా ఇచ్ఛయాకృతం అలా చేసినప్పుడు తొందరగా తీసుకెళ్తాయి. ఆ 2 లక్షణాలు లేకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. ఇక్కడ ఆ 2 ఉంటే మాత్రం వేగంగా మనం తీసుకెళ్తాయి. కనుక దేహం స్పృహతో, అది కాయ వాంగ్ మనఃకార్యముత్తమం. ఇప్పుడు వాక్కార్యం చెప్తున్నాం. జపం. జపం అంటే గురువు ఉపదేశించిన ఏ మంత్రమైనా కావచ్చు. ఏ మంత్రం ఉపదేశం లేకపోతే మనకి కోట్లాది భగవన్నామాలు ఉన్నా ఏది పట్టుకున్నా తరించిపోతాం. పలానా హుంఫట్ వల్ల, పలానా క్లింగ్ వల్ల తరించిపోతాం అనుకోవద్దు. అదొక వ్యామోహం. ఎందుకంటే మీరంతా లలితాశాస్త్రం చదవండి, ఎక్కడైనా మంత్రగమ్య అనే పేరు కనబడితే చెప్పండి. భక్తిగమ్య, భక్తిప్రియ కనబడుతుంది ఇక్కడ. కనుక కావలసింది భక్తి. అది లేనప్పుడు మంత్రం ఏం చేస్తుందండి? ఒక పాపాన్ని పోగొడుతుంది, శుద్ధినిస్తుంది, ఇచ్చి తీరుతుంది. కానీ మనస్సు కలియాలి, భావం కలియాలి. అలా చేస్తే అంత గొప్పది. అయితే మంత్రం సిద్ధించాలంటే ఏం చేయాలంటే రకరకాల పద్ధతులను తర్వాత మరొక సూత్రం అయ్యాక చెప్తారు గురువుగారే, రమణులు వారు. అప్పుడు తెలుసుకుంటాం. కానీ మంత్రంకి చేసేవారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, వాళ్ళు చేసే మంత్రం వాళ్ళకి వినబడాలి. అంటే బిగ్గరగా రీసౌండ్ వచ్చేటట్టు కాదు. వాడి మనసులో చేస్తున్న ఆ అక్షరం వాడికి స్పృహలో ఉండాలి అంతే. కొంతమంది మంత్రం చేసేటప్పుడు రూపం ధ్యానించాలా, అక్షరం ధ్యానించాలా, మాల మీద దృష్టి పెట్టాలా, ఇన్ని అడుగుతారండి. అవునా లేదా? ఇక్కడ గమనించవలసింది శబ్దం నీకు వినబడేటట్టు చేసుకో ముందు, అది ప్రధానం. ఇక మూర్తి ధ్యానమా చెయ్యొచ్చు, చేయకపోతే జారిపోతూ ఉంటుంది, ఉంటూ ఉంటుంది, అది వేరే విషయం. కనుకనే జపం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది ఎలాంటిది అంటే, ఇంటి లోపలికి బయటికి వెలుగు రావాలంటే గుమ్మం మీదే దీపం పెడతారు. తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంటి లోపలికి బయటికి వెలుగు కావాలంటే గుమ్మం మీద దీపం పెడితే అటుకు ఇటుకు వస్తుందిట. అలాగే మనస్సుకి శరీరానికి కూడా శక్తి అనుగ్రహం రావాలంటే ద్వారం లాంటిది
ముఖం, అక్కడ నామం పెట్టుకో చాలు ధరించిపోతానన్నారు. రామనామమణి దీప భర్ధరు జీహ్ దేహికి ద్వార్ తులసి చాహత భీతరహు జోసాహతి ఉదయార్ అంటూ చెప్తారు తులసిదాస్ గారు. అంటే రామనామం అనే మణిదీపాన్ని నాలిక అనే గుమ్మం దగ్గర పెట్టు, లోపల బయట ఉన్న అజ్ఞానాంధకారం పటాపంచలవుతుంది అని చెప్పారు. అందుకు జపం అనేటువంటిది శబ్ద ప్రధానమైనటువంటిది అని. ఇక చింతనం అనేటువంటిది అంటే ఏ తత్వాన్ని నువ్వు ఆశ్రయించావో దాని గురించి చింతన చేయి, అదేమిటో తెలుసుకో. ఇది ఆలోచించాలండి. మనం ఇంతమంది స్తోత్రపారాయణలు చేసేవారు, పఠించేవాళ్ళు ఉన్నారు. ఈ మూడు నిజంగా చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. పూజ ఈ క్రమంలో చేస్తున్నామా, ఈ భావనతో చేస్తున్నామా? ఎందుకంటే భావన వల్ల కదా బలం వస్తుంది. జపం చేసేటప్పుడు కూడా ఈ విధమైనటువంటి స్పృహతో చేయాలి. అది ఈశ్వరార్పితం నిశ్చయాకృతం, అన్నిటికీ తగిలించాలి. చింతనం, ఏ తత్వాన్ని ఉపాసిస్తున్నావో దాని తత్వాన్ని చింతన చేయాలి. అంటే దాని స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏమిటి. చాలామంది వెంకటేశ్వర గుడికి దర్శనానికి వస్తారు. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని వెంకటేశ్వర తత్వం చెప్తానంటే వచ్చేవాళ్ళు 10 మంది కూడా ఉండరు. అంటే వాడు వెంకటేశ్వర తత్వం అక్కర్లే, ఆయన ఇచ్చే వరాలు కావాలి, కానీ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అలాగే పాటలు కూడా పాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, సభాషణ తాళాలు వేస్తుంటాం. అందులో ఆయన ఏం చెప్పాడో గ్రహించాం, అది వచ్చింది బాధ. కనుక అందరూ ఎందుకు పండించుకోలేకపోతున్నారంటే అందులో మనస్సును ప్రవేశింపజేయకపోవడం వల్ల. ఏమిటి ఇందులో చెప్పారు, ఏమిటది? ఇది చింతన చేయాలండి. అందుకే చింతనని శబ్దం వాడడం గొప్ప పని చేశారు ఇందులో రమణుల వారు. ఎందుకంటే ధ్యానం అయితే మీకు టైం ఉండాలి, మెడిటేషన్కి ఒక మ్యాట్ ఉండాలి, దాని మీద సీట్ ఉండాలి, ఇది మనం కొన్ని ఫిక్స్డ్. కానీ చింతన అయితే నువ్వు ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. అలాగే చేయాలా? ఎక్కడైనా కూర్చో, ప్రశాంతంగా చింతన చేయి. ఈ చింతన ఆ తత్వ చింతన చేయాలి, దాని యథార్థ స్వరూపాన్ని చింతన చేయడమే చింతన అనిపించుకుంటుంది. ఇది క్రమాత్ అని చెప్పడంలో ఒక దాని వల్ల ఇంకోటి బలపడుతుంది అని. ముందు పూజాధికాల వల్ల జపం, జపం వల్ల ధ్యానం, 3 కలిసి చేయొచ్చు. అంతేకాదు పూజలు 2 అప్లై అవుతాయి. అందుకే పూజ ఇంకా గొప్పదని ఎందుకు చెప్పారంటే పూజ చేసేటప్పుడు మీరు స్తోత్రమో మంత్రమో శ్లోకమో చదువుతారు కనుక వాక్య అప్లై అయింది. మొత్తం అరగంట పూజలో కనీసం 30 సెకండ్లైనా భగవంతుడి చింతన జరుగుతుంది కదా. ఆ భావంతో ఒళ్ళు పులకిస్తుంది తెలిసి చేసేవాడికి. మా త్యాగయ్యకి అలా ఉన్నది. తులసీ దళములతో సంతోషముగా పూజింతన్నాడు. ఆయన సంతోషంగా పూజిస్తాడు, మన సంతోషం కోసం పూజిస్తాం, అది తేడా. పూజలోనే సంతోషం అనుభవించాలండి. వాడికి ఎందుకురా పూజ చేస్తావు, ఎందుకు పూజ చేస్తావేంటి, నాకు పూజ సంతోషం అంతే. ఇక్కడ ఆ మాట చెప్తే అవతల వాడు ఇంకో సమాధానం చెప్పగలడా? ఆ పూజలో ఒక ఆనందం ఉంది, అది అనుభవించగలగాలి. కానీ ఇన్ని పూజలు చేసిన కానీ ఇంకా అనుకున్నది నెరవేరలేదండి అంటే వీడు దృష్టి పూజ మీద ఉందా, అనుకున్న దాని మీద ఉందా? అందుకే సకామ భక్తులు పని ఎలా ఉంటుందంటే మనసు 2 భాగాలకు డివైడ్ ఉంటుంది. కొందరు డివైడ్ ఉంటుంది, కొందరికి ఒకవైపే ఉంటుంది. అంటే కోరిక వైపే కొందరికి ఉంటుంది, కొందరికి డివైడ్ అవుతుంది, కోరిక వైపు కొంత, భగవంతుడి వైపు కొంత. దీనితో ఎటు మగ్గుతాడు ఆలోచిస్తే? కోరిక తీరితే ఇది కంటిన్యూ చేస్తాడు, తీరకపోతే పక్కనే మతం మార్చడానికి కూడా వస్తాడు, వాడివి మారిపోతాడు. అంటే డామినేషన్ దేనిదైంది, ఇది ఆలోచించుకో ఇక్కడ. కానీ కోరికతో ఎంత బాధ కదండి. ఒక్క విషయం, ఒక పువ్వు ఉన్నది, దాని మెత్తదనం తెలియాలంటే మీరు చేత్తో ఇలా ముట్టుకుంటే తెలుస్తుంది. మీరు గ్లౌస్ వేసుకుని ముట్టుకున్నా అనుకోండి, గట్టిగా ఉంది అంటారు, గట్టిగా ఉన్నది పువ్వు కాదు, నేను చెయ్యికి వేసుకున్న గ్లౌజు. కనుక పువ్వు మెత్తదనం తెలియకుండా అడ్డుకుంటున్నది ఏమిటి? గ్లౌస్. అదేవిధంగా ఈశ్వరుడు అనుభూతి రాకుండా అడ్డుకుంటున్నది కోరిక అని తెలుసుకోండి. దానివల్ల నువ్వు ఏ భగవంతుడిని ఉపాసిస్తున్నావో ఆరాధిస్తున్నావో అనుభూతి నీకు కలగట్లేదు. పైగా మాటికి బయట కోరికలే, బయట ప్రపంచమే. చిత్రం ఏంటంటే గుడులు కట్టేవారు, గుళ్ళో పూజించేవారు, భగవత్కథలు పాడేవారు, వీళ్ళందరూ బహిర్దృష్టి అవ్వడం వల్ల అసలు భగవద్ అనుభూతి రావట్లేదు. తెలుసుకుంటే ఇక్కడ మా పని ఏమిటండి, మేమన్నీ చేసి కూర్చుంటాం, మాకు ప్రవచనం ఎందుకు అనే మహానుభావులకు కూడా మేము చూసాం కనుక చెప్తున్నాం అనమాట. అంటే వాళ్ళకి ఆ విషయం అక్కర్లేదనమాట. అంటే వాళ్ళ పూజాదులు దేనికి పనికొచ్చాయి? లౌకిక కీర్తి కోసం. లోకంలో నేను ఎంత ఇచ్చాను కనుక దీనికి ప్రెసిడెంట్ని చేయండి అంటాడు ఒకడు. వాడికి భగవంతుడు ఎందుకండి? వాడికి డబ్బు ఇచ్చాడు, వీళ్ళు పెడతారు. ఇలాంటి వాళ్ళు గుళ్ళో ఉన్నా, మఠంలో ఉన్నా, దుకాణంలోనూ ఒకటే. తెలుసుకోండి ఇక్కడ. అంటే రమణులు అని పట్టుకున్నాక ఉన్నదున్నట్టు మాట్లాడాలి కదా అని ఉన్నది నలుగుదని కూడా రాశారు. అందుకే ఇవి సత్యం కనుక పూజ ఎలా జరగాలో తెలుసుకోవడం కోసం. ఇది ఎప్పుడు చెప్పారు ఈ మాటని? ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఇదంతా ఇది వినడానికి ఎవడర్హుడు అంటే ముక్తి కావాలని మఠం వేసుకున్నవాడికి చెప్పాలి. ఇది తెలుసుకోవాలి.
అంతేగాని ఫలానా సాధించడానికి మండల దీక్ష పట్టానన్న వాడికి ఇది చెప్పకూడదు, ఉపదేశారని చెప్పకూడదు. ఇది చేస్తే ఏం ఫలితం వస్తుందని ఫలశ్రుతులు వరుసగా చెప్పలే వాడికి. ఇక్కడ ఫలశ్రుతి ఒక్కటే, పరమాత్మని పొందడమే. అది కావాలనుకుంటే ఇది పద్ధతి. కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపం చింతనం క్రమాత్. కానీ 3 ఒకదాని వల్ల మరొకటి, అన్నిటికంటే ఉత్కృష్టం మాత్రం చెప్తున్నది చింతనమే, ధ్యానమే ఉత్కృష్టము అని చెప్తున్నారు. అయితే పూజ ఎలా చేయాలి? పూజలు మళ్ళీ మామూలుగా ఒక విగ్రహం పెట్టుకుని పూజ చేయడం ఇదొక పద్ధతి. పూజలు ఉత్కృష్ట స్థితికి చెందిన పూజ ఏదో చెప్తున్నారు ఇక్కడ. ఈ పూజ చింతనం అనే దానికి సరిపోతుందండి నిజంగా. ఆ పూజ ఎలా చేయాలి అనే దాన్ని అద్భుతమైన ఒక సూత్రంలో చెప్తున్నారు. జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. జగత ఈషధీయుక్త సేవనం అంటే ఈ జగత్తంతా ఈశ్వరుడి అని ధీ అంటే బుద్ధి. ఈ జగమంతా ఈశ్వరుడి అనే బుద్ధితో చేసే పూజ. అదే మన పెద్దవాళ్ళు నేర్పారు. కానీ మన పదార్థం మాత్రం తెలుసుకోం, పద అర్థం తెలుసుకోం. పదార్థం అంటే ఇందాక చెప్పినట్టు వస్తువు అని కాదు, ఆ పదాలకు అర్థం తెలుసుకోం. ఎలా చేయాలి? జగత్తంతా ఈశ్వరుడి అనే స్వరూపంతో ఎలా పూజించాలి అంటే అష్టమూర్తి భృద్దేవ పూజనం. అష్టమూర్తులు ధరించిన దేవుని పూజించుట. అంటే భగవంతుడు 8 మూర్తులతో ఉన్నట్ట. ఆ 8 మూర్తులు ఈశ్వరుడే అనే భావంతో పూజించాలి. అది ఉత్కృష్ట పూజ. ఇందాక చెప్పినట్టు పూజ అన్నది సామాన్య దృష్టితో ద్రవ్యములు పెట్టుకున్నట పూజించట ఉత్కృష్టమే. ఆ పూజ కిందకి రాదు, ఇది ఇంకా పై స్థితికి వస్తుంది. ఇక్కడ ఇది నీకు స్వస్వరూప జ్ఞానానికి పనికొస్తుంది. ఇంత తిప్పి చెప్తున్నది ఏంటంటే భగవంతుడని, పరబ్రహ్మని, పరమాత్మని ఏవైతే మాట్లాడుతున్నావో అది నీ హృదయంలోనే ఉన్నది. అది తెలుసుకో. హృదయంలో ఉందని వెతుకుతావు, ఆఖరికి తెలుసుకుంటావు హృదయంలో ఉంది కాదు, అదే నేనే ఉన్నది అని కూడా గ్రహిస్తావు. ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళడానికి ఇవన్నీ పనికొస్తున్నాయి. కానీ పూజ చేసినప్పుడు ఏ స్థితికి వెళ్ళాలి మనం? జగత ఈషధీయుక్త సేవనం. ఈ జగమంతా ఈశ్వరుడనే బుద్ధితో పూజించు. దానికి అష్టమూర్తి భృత్ దేవ పూజనం. అష్టమూర్తులు ధరించిన ఈశ్వరుని పూజించు, ఆ దేవుని పూజించు. దేవ అంటే స్వయం ప్రకాశ, ఇది తెలుసుకోవాలి. మళ్ళీ దేవ అంటే విష్ణువా శివుడా అని కొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య చక్కటి పెద్దలు ఇంత మార్గములు వేసినప్పటికీ కూడా ఇంకా మనల్ని పతనం చేసి భిన్నభావాల్లోకి లాగే సిద్ధాంతాలు పెరిగిపోతున్నాయి. కనుక మనం ఎరుక కలిగి ఉండాలి. ఏమైనా బాహ్యమైన వాటి కంటే అంతరమైనవి గొప్ప. అందుకని బాహ్యమైనవి మానేయాలా, అది అంతరానికి పనికొచ్చేటట్టు చేయాలి. అంతరంగంతో కలిపి బహిరంగం ఉండాలి. అందుకే పూజాదులని బహిరంగ సాధనలు. అంతరంగ సాధనలో మనం ప్రధానంగా ప్రవేశించాలి. బహిరంగం అంతరంగం రెండూ ఉన్నాయి కనుక రెండు కలుపుకోవాలి. కేవలం బహిర్ముఖత్వం పెట్టుకున్నంత కాలం నీకు భగవంతుని అనుభవం రాదు. నువ్వు భగవంతుని జగన్మాతగా కొలిస్తే ఆ జగన్మాత తత్వం కూడా బహిర్ముఖులకి రాదు. ఎంతవరకు బాహ్యమే ఆలోచిస్తూ బాహ్యమే పట్టుకుని ఇదే తిరిగే వాళ్ళకి మీరు పూజించే శివుడు కానీ విష్ణువు కానీ అమ్మవారు కానీ అనుభవానికి రారు. ఈ మాట నేను చెప్పలేదు, వశిన్యాది వాగ్దేవతలు చదువుతున్నా. మీరు నామాలు చదువుతూ కుంకుమలు వేస్తుంటారే, అందులోనే ఉంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. రమణులను అర్థం చేసుకుని లలితా శాస్త్రం చదివితే అదంతా కూడా ఆత్మతత్వమేనండి. ఆ కోణంతో చూడాలి. ఎందుకంటే అక్కడ చెప్పబడుతున్నది ఎవరు? సర్వ వేదాంత సంవేద్య సర్వోపనిషదుద్ఘుష్ట. ఆ కోణంలో మనం చూసామా? చూడనప్పుడు ప్రయోజనమే ఉన్నది. ఆఖరికి ఉపదేశారం కూడా కంఠస్థ పెట్టి హనుమాన్ చాలీసాలో బయటకు చదివేస్తామంటే అది కూడా అదే స్థితికి వెళ్ళిపోతుంది ఇక్కడ. కనుక అందరూ భావం పట్టుకోవాలి. ఆ భావం పట్టుకుంటే హనుమాన్ చాలీసాలో కూడా ఉపనిషత్తు కనబడుతుంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎక్కడున్నా నువ్వు బాగుపడాలన్న ఉద్దేశంతో ప్రతి చోట అదే పెట్టారు. మనం దృష్టి పెట్టుకోం కనుక తెలియదు. ఒక్క ఇదే తీసి బయట పెట్టారనుకోండి అంత రుచించదు. ఎప్పటి నుంచి అవన్నీ ఎందుకంటే అదొక మాట. మరి ఎప్పటి నుంచుట? కొందరు కదా ఎప్పటి నుంచుట సరిగ్గా వినబడ్డం మానేశాక, విన్నది గుర్తుపెట్టుకోవడం అనే శక్తి నశించాక, అందరూ నువ్వు ఇంకా పనికిరావడం డిక్లేర్ చేసిన తర్వాత, మమ్మీ నీకేం తెలియదు ఊరుకో అని తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు తిరుగుతాం వీడు చుట్టూ. అప్పుడు ఏం లాభం? ఒక్కటి నిలబడదు, సాధన చేయడానికి శరీరమే సహకరించదు. అదే ఎలా చేయాలి పూజ? జగమే ఈశ్వర స్వరూపంగా చూడు. జగం అంటే నువ్వు చూడగలుగుతున్నది, నువ్వు చూడలేనిది కూడా జగమే. మనం ఎంత ప్రపంచం చూడగలమండి? మీరు అమెరికాలో ఉంటే అమెరికా మాత్రమే చూడగలరు. ఈ పైగా మీ ఊరిని మాత్రమే చూడగలరు. ఇది చూడగలిగే. చూడలేనిది అంత ఉంది. ఈ భూమి అనంతమై ఉన్నది. పైన ఒక్కసారి తిరిగి చూస్తే అనంతమైన అంతరిక్షాలు, పంచభూతాలు. ఎన్ని చెప్పుకున్నా ప్రధాన సబ్జెక్టు పంచభూతాలే. ఎన్నవి?
5 పంచభూతాలు. పైగా నిత్యం నీకు అనుభవానికి వచ్చే మరో 2 ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు. వీళ్ళే పగలకి రాత్రికి కూడా కారణం. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 7 తప్ప ప్రపంచంలో మరొకటి లేదు. అవునా లేదా చెప్పండి. కానీ ఇంకోడు ఉన్నాడు, 7 ఉన్నాయని చెప్తూ ఒకడు ఉన్నాడు లోపల. వాడికి శాస్త్రం ఏం చెప్తుందంటే 2 పేర్లు, అది తెలుసుకోవాలి. యజమాని అని ఒక పేరు. అంటే ఎవడు యజ్ఞం చేస్తున్నాడో వాడే భగవంతుడు. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. యజమాని. యజమాని అంటే మా బాస్ అని కాదు అర్థం. ఇక్కడ యజ్ఞం చేయవాడు యజమాని. యజ్ఞం అంటే అర్థం ఏంటి? నిన్న మనం చెప్పుకున్న యజ్ఞం అంటే అంటారు, మీరు అంత తేలిగ్గా మర్చిపోరు. మరి నిన్నే యజ్ఞం అంటే దేవతలను ఆరాధించే కర్మ, త్యాగపూర్వక కర్మ, 2 అర్థములు ఇక్కడ. కనుక యజమాని అంటే వాడు యజ్ఞం చేయవాడు, అంటే భగవంతుని ఉద్దేశించి కర్మనాచరించేవాడు యజమాని. వాడెవడు? ఎవడికి వాడే నేను అనుకుంటాడు. ఇక్కడ ఆ నేను అనబడేటువంటి వాడు, ఈ దేహం నేను అనుకుని ఇవన్నీ ఎవడైతే చేస్తున్నాడో వాడు ఎన్నయ్యారు ఇప్పటికీ? పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమాని. ఈ 8 తప్ప ప్రపంచంలో ఇంకేమైనా ఉందా? ఒకసారి ఆలోచించి చెప్పండి. సృష్టిలో మీరు ఏది చూసినా పంచభూతమే, మీరు చూడలేంది కూడా పంచభూతమే. పైన ఎక్కడో అంతరిక్షంలో జ్యోతిర్మండలాలు ఉన్నాయి, అది అగ్ని, వాయువు. ఒక్కొక్కడు చూస్తే పంచభూతాలేగా. మన శరీరం మాత్రం ఏమిటి? మన శరీరం ఏర్పడిన మొత్తం మెటీరియల్ అంతా పంచభూతాలే. అదేవిధంగా ఇది చూస్తున్నాను అనేటప్పుడు దృష్టికి వేల్పు సూర్యుడు. అలాగే నేను భావిస్తున్నాను, ఆలోచిస్తున్నాను, అది మనస్సుకు దేవుడు చంద్రుడు. చంద్రమా మనసోజాతః పురుషోక్తంలో చెప్తున్నాం. కానీ మనస్సు చంద్రుడయ్యాడు, దృష్టి సూర్యుడయ్యాడు, శరీరము పంచభూతాలతో నింపడమైంది. అప్పుడు 7 అయిపోయాయి. ఇవన్నీ నేను అనుకుంటూ కూడా ఉన్నాడు. నేను చూశాను, నేను విన్నా, నేను తిన్నా అంటున్నాడు. కానీ విన్న దాంతో తినట్లేదు, చూసిన దాంట్లో వినట్లేదు. దేనికి అవి ఉన్నాయో లేవా? కనుక నేను విన్నా అంటే కన్ను ఉంటుంది, నువ్వు వినడం ఏంటి? చెవి ఉంటుంది, నువ్వు వినడం ఏంటరా? నేను విన్నాను అంటుంది. నువ్వేమంటావు? నేను విన్నా, నేను కన్నా, నేను తిన్నా అంటున్నావంటే వేరు వేరు ఇంద్రియాలున్నా నేను కలుపుకున్నావా లేదా? ఆ నేనుగాడెవడో వాడు 8 వాడు లేకపోతే ఏమీ లేదు ఇక్కడ. కనుక 8 తప్ప మరొక మెటీరియల్ ఉందా మనలోనూ 8 ఉన్నాయి, బయట 8 ఉన్నాయి. కానీ బయట ఉన్న 8, నీలో ఉన్న 8 కూడా ఈశ్వరుడే అని తెలుసుకుంటే ఈశ్వరుడు కానిదేమిటి? ఇది తెలుసుకో. ఈశ్వరుడు కానిదేమిటి? ఈ భావంతో పూజించేది ఉత్కృష్ట పూజ. అందుకే అష్టమూర్తి భృత్ దేవ పూజనం. ఇలాంటి భావంతో చేస్తే ఇంక కోరికలు, ఏడుపు గొట్టుతనాలు, ఏడుపు మొహాలు ఉండవండి ఇక్కడ. తెలుసుకుంటారు. కొందరు భక్తి అంటే ఏడ్చుకోవడాలు, మానసిక బలహీనతలు అనుకుంటారు. అలాంటి వాటికి ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశం లేదు, వాడికి ఎంట్రీ లేదు. తెలుసుకోండి, ఎమోషనల్ వీక్నెస్ అనేది భక్తి కాదు. భక్తి వల్ల స్ట్రెంగ్త్ అవ్వాలి, దృఢమైనటువంటి స్థితి రావాలి. ఎప్పుడైతే అలాంటి ఎమోషనల్ వచ్చేసింది అనుకోండి, అవతల వాడిని చూస్తే ఈర్ష్య, ఇంకోటి చూస్తే అసూయ, వాడి వైపు చూస్తే కొరకర చేతబడి చూపులు, ఇంకోటి వైపు మరొక రకంగా. అయిన వాళ్ళ మీద ఆత్మీయం, కాని వాళ్ళ మీద ద్వేషం. మళ్ళీ పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు, వీటిని మనం తరింపజేయవు. మనం సంస్కరించుకుంటూ వెళుతూ ఉండడానికి ఇవన్నీ పనికొస్తుంటాయి ఇక్కడ. అందుకు కావలసిన జగత ఈషధి. ఈ మాట నిజానికి నాకు నిన్నటి నుంచి పిల్లలు కనబడుతున్నారు. వాళ్ళకి వెళ్ళాలండి, వాళ్ళకే ఎక్కువ అర్థమవుతుంది. అలాగని పెద్దలు వద్దని లేదండి, నిండుగా సభ కనబడాలి, అందరూ ఉండాలి. ఎందుకంటే జీవుడి కోసం బాగుపడాలని చెప్తున్న పెద్ద చిన్న ఏమిటి? ఈ చిన్నవాడు రేపు పెద్ద అవుతాడు, ఈ పెద్దవాడు ఒకప్పుడు చిన్నవాడే. జగత ఈషధి యుక్త సేవనం అనేది మనం ప్రాక్టీస్ చేస్తే, జగత్తుని ఈశ్వరుడు అని భావన చేయగలిగితే మనలో రాగద్వేషాలంతా తగ్గిపోతాయి. తెలుసా? చూసే ప్రతి వాట్లు. మన వేదం గొప్పతనం ఏంటంటే పంచభూతాన్ని పరమేశ్వరుడిగా చూస్తుంది. దీన్ని అర్థం చేసుకోక పాశ్చాత్యులు వేదం గురించి చెప్పడానికి సాహసించి ప్రకృతినే దేవుడుగా భావించేవారు హిందువులు. అందుకే పూర్వం అగ్నిని చూస్తే భయపడిపోయి, ఉప్పెనలను చూసి భయపడి మీరే దేవుళ్ళు అనేవారంటే మూర్ఖానికి తెలియదు. మేము మాట చెప్తాం, పంచభూతాల్లో ఈశ్వరుడు ఉన్నాడు అన్నామే కానీ పంచభూతాలే ఈశ్వరుడు అనలేదు. అది తెలుసుకుంటాం. ఎవడు లేకపోతే పంచభూతాలు పనిచేయవో వాడిని మనం పంచభూతాల్లో ఆరాధన చేస్తున్నాం. ఇది గ్రహించగలగాలండి. అందుకే పంచభూతములు ఆయనే. ఈ రహస్యం మనకి ఎక్కడెక్కడ కనబడుతుంది అంటే, భూమికి నమస్కారం చేస్తూ నమ పృథివ్యై నమ ఓషధీభ్య వేదంలో మంత్రం ఉంది. ఇది భూతత్వం. మన ముందు పరిచయం ఏది? భూమి. అంతకంటే దేవుడు మనకు ఉన్నారండి.
నిన్ను కనిపెట్టుకుంటూ, నిన్ను రక్షిస్తూ, నిన్ను పోషిస్తూ, నువ్వు మర్చిపోయినా నిన్ను గమనించేదే చూస్తే పంచభూతాలు కూడా దేవతలు కనబడతారు. అందుకే కనబడే ప్రకృతిలో భగవంతుడిని చూడలేని వాడు ఏనాటికి భగవంతుడు దర్శించలేడు. కనుక భగవంతుడు కనబడ్డనోడు మూర్ఖుడు, కనబడేనే భగవంతుడిని తెలుసుకునేవాడు జ్ఞాని. అందుకే ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్ చదువుతున్నాం మనం. ఈ జగత్తంతా ఈశ్వరుని చేతనే వ్యాపించబడింది. యత్కించిత్, ఏ చిన్నపాటిదైనా సరే ఈశ్వరుడితో వ్యాపించబడి ఉన్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట ఇక్కడ. అందుకే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట కూడా వ్యాపించిపోయాట. లోపల బయట ఎంత మేరకు వ్యాపించాడు? ఈ లోపల బయట అనేవాడిలో కూడా వాడు వ్యాపించున్నాడు కదా. వాడికి లోపల బయట, లోపల బయట అనేది రిలేటివ్. మన బట్టి లోపల బయట అన్నాం కానీ అంతటా ఒకేలాగా వ్యాపించున్నాడు ఇక్కడ. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే ప్రతిదానిలో పరమాత్మను చూడటం ప్రాక్టీస్ చేయాలి. ముందే రాదు అది. ఎందుకంటే ఈ వెంటనే ఎందుకు అలవాటు కావాలంటే ఎందుకు అలవాటు కావు అంటే మనకి ఈ శరీరం నేను అనుకుని ప్రపంచ సుఖాల వెంట పడడం అలవాటైనంతగా పరమాత్మ గురించి మనస్సును ప్రయాణింపజేయడం అలవాటు కాలేదు. అంతే కదా. అలవాటు ఈ అలవాటే మనకి పనిచేసింది. ఇప్పుడు ఎన్ని శరీరాలు ధరించేమో అన్ని శరీరాల్లో ఈ శరీరం నేను అనుకోవడం మనకు అలవాటైపోయింది. సేకరణ చేస్తూ శరీరాన్ని సుఖపెడుతూ ఈ అహంకారాలని, ఈర్ష్యాసుని పెంచి పోషించుకున్నావో ఆ లక్షణాలు ఎక్కడికి పోతాయి? శరీరం అయితే ముసలైపోయింది కానీ ఆ లక్షణాలు మళ్ళీ మరొక శరీరాన్ని ఇస్తాయి. కనుక శరీరం నేను అనుకునేవాడు శరీరాలు పొందుతాడు. పరమాత్మ నేనని తెలిసినవాడు మరి శరీరాల్లోకి రాడు, వాడు ముక్తిని పొందుతాడు. ఒకటే విషయం ఇక్కడ. అయితే పరమాత్మ ప్రపంచంలోనే ఉన్నాడని ముందు ప్రాక్టీస్ చేయాలి. వేరేగా ఎక్కడున్నాడు? భగవంతుడు ఎక్కడున్నాడు? వాడు పైకి చూసేట. ఆ పైన ఉన్నవాడు ఇంకా పైకి చూస్తాడు. ఎక్కడికి? పై ఇవన్నీ రిలేటివ్ అండి. పైన కింద మధ్య అనేది రిలేటివ్. నువ్వు పైకి వెళ్ళినప్పుడు అది కింద అయిపోయింది, నువ్వు కింద ఉన్నప్పుడు అది పైన ఉంది. ఏది పైన ఏది కింద? గట్టిగా ఆలోచిస్తే దీన్ని మిథ్యావాదం అంటారు. ఇది బాగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇవాళ నువ్వుకున్నటువంటి యాంగిల్లో రిలేటివ్గా మాట్లాడుతున్నావు కనుక ఇవి సాపేక్ష సత్యాలే తప్ప సంపూర్ణ సత్యాలు కావు. ఇది తెలియాలంటే కనబడుతున్న దాంట్లో పరమాత్మ ఎలా చూడాలో నేర్పింది వేదం. అందుకే నమ పృథివ్యై నమ ఓషధీభ్య. మృత్తికలో మట్టిలో కూడా భగవంతుని మనం చూడగలుగుతాం. చూస్తే భగవన్ లక్షణాలు అందులో కనబడతాయి. అలాగే భూమి తర్వాత నీరు, జలానికి మనం ఎంత చక్కగా, అందుకే ఆపోహిష్టామ యో భోగతాన ఊర్జేధరాతన అని చెప్తూ యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇది విన్నారు ఎప్పుడైనా? మంత్రపుష్పం కనుక గుర్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పూజ అయిపోతుంది కనుక. అయిపోయినప్పుడు వచ్చే రిలీఫ్ అంతా ఇంత కదా. మంత్రపుష్పం అనగానే అప్పుడు కునుకేవాడు కూడా బలిలేస్తాడండి. అప్పుడు అయిపోయిందని రిలీఫే తప్ప చాలా సాధనలు అయిపోయిన రిలీఫే. చేసే అనుభూతి ఎవరికి ఉండదు. ఇక్కడ జపమాలు తిప్పేటప్పుడు కూడా అమ్మయ్య మేరుపోసి వచ్చిందని కింద పడతాడు. కానీ చేస్తున్నప్పుడు ఒక్కటి కూడా అనుభూతిలోకి రాదు. ఇదంతా మందలించడం కాదు, ఎరుకతో చేస్తూ వచ్చే ఆనందం గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడంతా కూడా. అందుకే జలానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చామంటే ఇది బాగా తెలుసు. హిందువులు విగ్రహారాధకులు అనేవాళ్ళు మూర్ఖులండి. అరే చెంబులో నీరు పోసి పైన ఆకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని కూర్చోబెడితే కూర్చుంటుంది. అది హిందూ మతం గొప్పతనం. కానీ జలంలో పూజించు, మట్టిలో పూజించు, సూర్యుల్లో పూజించు, రాతిలో పూజించు, అందరిలో పూజించు, తర్వాత నీలో పూజించు, తర్వాత నువ్వని తెలుసుకో. ఇది క్రమం. నువ్వని తెలియాలంటే నువ్వేది చేసినా భగవంతుడే అని ఎరుక కలిగితే తర్వాత నీలో తెలుసుకోగలవు. ఎందుకంటే దృష్టి ఎప్పుడు బాహ్యంలో ఉంటుంది మొట్టమొదట, తర్వాత అంతరంలోకి వెళుతుంది. ముందు బాహ్య దృష్టే. మీరెంత వేదాంత వినండి, ఉపనిషత్తు వినండి, మనవడి పండక్కి మాత్రం వెళ్ళిపోవాలి. అంటే అర్థమేమైంది? మన దృష్టి ఎటుందో మనం హృదయానికి తెలుసు ఇక్కడ. అందుకే బాహ్య దృష్టి ఉంటుంది. బాహ్య దృష్టి ఉన్నంతకాలం బయట కనబడేదంతా భగవంతుని తెలుసుకో. అది ప్రాక్టీస్ చేయి, వెంటనే రాదు. సాధనమున పనులు సమకూరు ధరలో. మీరు ఇవాళ మీరు ఉద్యోగం చేయడానికి పనికొచ్చే క్వాలిఫికేషన్ కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో ఆలోచించండి. అలాంటిది నీకు భగవద్ అనుభూతి కోసం నువ్వు ఏ సాధన చేయకుండా ఇంకా బొడ్డూడిని పిల్లాడిపోతే వాటిని అడుగుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను వీళ్ళు అంటారు. అసలు వాళ్ళు ప్రశ్నించడానికి వాళ్ళకి మెచ్యూరిటీ ఎంత ఉంది? ఏం ఆలోచిస్తారు చెప్పండి ఇక్కడ. అందుకే ఈ జగత ఈషధి, ప్రపంచమే పరమాత్మ అనుకునేటువంటి జలం దాకా వచ్చాం. వాయువు నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నువ్వు ప్రత్యక్షమైన బ్రహ్మము వయ్యా అన్నారు. ప్రత్యక్షం అంటే మా ఇంద్రియాలకు అనుభవానికి వచ్చేది ప్రత్యక్షం. వాయువు కనబడుతుందా? ప్రత్యక్షం అంటే మనం అనుకుంటా కంటికి కనబడేదని.
నువ్వు ప్రత్యక్ష బ్రహ్మము అంటే గాలి ఎవడికి కట్టికి కనబడదు. ప్రత్యక్షం అంటే అక్షం అంటే ఇంద్రియములకు కూడా అర్థం ఉంది. ప్రత్యక్షము మా ఇంద్రియాలకు అనుభవానికి వచ్చే బ్రహ్మము నువ్వు. ఇంద్రియాలకు అనుభవానికి రాని బ్రహ్మం పరోక్ష బ్రహ్మం. ఇంద్రియాలకు అనుభవానికి వచ్చే బ్రహ్మం అంటే ఈశ్వరుడు ప్రత్యక్ష బ్రహ్మం. కనుక అన్నమయ్య గొప్ప మాట అంటాడు, నిత్య పూజలివివో నేరిచినవోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మనికి. భగవంతుడు ప్రత్యక్షం అంటే మంచి గ్రాఫిక్ ఎఫెక్ట్స్తో డిజిటల్ ఎఫెక్ట్స్తో ఢామ్ ఢీమ్ అని వచ్చి కనబడతాడు అనుకోవద్దు. కనబడే జగత్తే పరమాత్మగా తెలుసుకో శాస్త్రం అది చెప్తోంది. అందుకే అష్టమూర్తులు ఆయనే అన్నప్పుడు వాయువు దాకా వచ్చాం. అగ్ని ప్రథమ మంత్రమే వేదంలో అగ్నిమీళే పురోహితం అగ్నిముఖావై దేవా అంటే అగ్ని గురించి ఎంత చెప్పాడండి. ఇలా మనం వెళుతూ ఉంటే ఆకాశం గురించి ఆత్మన ఆకాశ సంభూత మొట్టమొదటి పరమాత్మ నుంచి మొదట వ్యక్తమైంది ఆకాశమే. ఆకాశంలో వ్యాపించింది ఏంటో కదా, దాని శక్తి వ్యాపించింది. కనుక ఆకాశం అంటే శూన్యం కాదు, వ్యాపించిన చిచ్చక్తే ఆకాశం. ఈశ్వరుని శక్తి పేరు చిచ్చక్తి, అది దాని నుంచి వేరు కాదు, అది వ్యాపించిపోయింది ఆకాశం అంతా కూడా. ఎందుకంటే సముద్రం నీళ్లలోంచే కెరటాలు బుడగలు అన్నీ వస్తాయి. ఈశ్వర శక్తి ఆకాశంలో ఉంది కనుక ఆ శక్తి గ్రహాలుగా నక్షత్రాలుగా ఇన్ని రూపాలుగా వ్యక్తమవుతుంది. అంతా కలిపి ఒకటే. కానీ ఆకాశం ఎవరిప్పుడు? అందుకే మళ్ళీ ఉపనిషత్ మంత్రంలో ఆకాశ శరీరం బ్రహ్మ అనే మంత్రం ఉంది. భగవంతుడి శరీరం ఆకాశమేట. ఎంత బాగున్నది. కనుక ఆకాశం అనగానే ఎవరు గుర్తు రావాలి? పరమాత్మ గుర్తు రావాలి, పరమేశ్వరుడే. ఇప్పుడు చెప్పండి, 5 పరమాత్మ అయినప్పుడు నీకు పగలు రాత్రి ఏర్పరిచే కాలానికి మూలమైన సూర్యచంద్రులు ఆయనే. అందుకే మనకి సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోయేవాడు పాపాత్ముడు ఎందుకు చెప్పారంటే ఆ సమయంలో ఆయన ఉదయిస్తున్నాడు. అంటే భగవంతుడు మన కోసం ప్రత్యక్షమై వస్తున్నాడు సూర్య రూపంతో అని భావం కలగ్గానే ఎంత అనుభూతి కలుగుతుందని మనకి. ఇవి మనం భావిస్తున్నంత కాలం ఆయనకు మనం దూరం లేము అని తెలుస్తుంది. ఇక్కడ పంచభూతాలకు ఎవరైనా దూరంగా ఉండగలరా? సూర్యచంద్రుడికి ఎవరైనా దూరంగా ఉంటారా? కానీ సూర్యచంద్రులు ఎవరు? ఆయనే. ఇవన్నీ ఆయనే అని చెప్తున్నానంటే నా లోపల చైతన్యం ఉంటే కదా చెప్తున్నాను. ఆ చైతన్యం ఎవడు? అది ఆయనే. 8 ఆయనని తెలిస్తే మరి నేనెవరు? నేనే ఈశ్వరుడు. అంటే అహం బ్రహ్మాస్మన అద్వైత స్థితికి ఆలంబనం అష్టమూర్తి రూపుడైన ఈశ్వరుని ఆరాధించడం. అదే ఈశావాస్యం ఇదం సర్వం, అది ఆలంబనం. అయితే ఇంత చేసి అష్టమూర్తి పూజ చేస్తే అదా అందొక ఆవిడ. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానే అన్నది ఇక్కడ. అంటే నువ్వు ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్న పూజ కనుక దానికి ఈ రకం కూడా అర్థం చెప్పేసుకున్నాను. అందుకే అందరినీ తృప్తిపరచాలి కదా. పంచభూతాలు సూర్యుడు చంద్రుడు జీవ చైతన్యం ఈ 8 ఈశ్వరుడే నువ్వు అనుకుంటే 8 భగవంతుని పోల్చేసావు కదా. కానీ 8 భగవంతుడు రక్షిస్తాడు, ఇందులో సందేహం లేదు. బయట ఉన్న 8 నీలో ఉన్న 8ని కూడా కాపాడతాడు. మనకు అగ్ని నుంచి రక్ష కావాలి. బయట అగ్నే కాదు, లోపల అగ్నితత్వం కూడా కాపాడాలి మనకి. కనుక పంచభూతాలు పరమేశ్వరుడు అనుకుంటే అంతటా నేనే అని పోల్చేసాడు కనుక వీడిని రక్షించక తప్పదంటాడు ఆయన. తెలుసుకోండి. కానీ అన్నిట్లో భగవంతుడిని చూసేవాడిని అన్నిట్లోంచి భగవంతుడు రక్షిస్తాడు. నిజమా అండి? ఇలాంటి జ్ఞానం కలిగిన వాడికి అనుక్షణం భగవద్ అనుభూతి ఉంటుంది, అనుక్షణం ఉంటుంది వాడికి. గాలి వీచిందనుకోండి, ఈశ్వరుడు నన్ను నిమిరేడు అనుకుంటాడు. సూర్యుడు చంద్రుడు కనబడ్డా అనుకోండి, సూర్యచంద్రులు ఆయన నేత్రాలు అదిగో ఆయన కళ్ళు తెరిచి నేను చూస్తున్నాడని ప్రతి పగలు గెంతుతాడండి ఆనందంతో. అనుభూతి రావాలి. ఒక్కసారి ఒక నిమిషం అనుభూతి కలిగిన ఒక ధ్యాన సమాధి స్థితికి పొందుతాం మనం. ఇక్కడ సామాన్యమైనది కాదు. కనుక ప్రకృతిలో పరమాత్మను చూడడం అంటే ఎంత గొప్ప విషయం అండి. అణువణువున ఇది చూడగలిగితే ప్రాక్టీస్లోకి తెచ్చుకుంటే 8 నీలో ఉన్నాయి, 8 వాళ్ళలో ఉన్నాయి. అటువంటిప్పుడు ద్వేషాలు ఉంటాయా? ఒక దాని మీద పర్టికులర్ ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉంటుంది కానీ రాగం ఉండదు. రాగం అంటే అటాచ్మెంట్, ప్రేమ అంటే శుద్ధమైన ప్రేమ. నీలో నాలో అంతటా ఉన్నది ఒకటే ఈశ్వరుడు అని తెలిసిన తర్వాత క్రమక్రమంగా రాగద్వేషాలు పోతాయి లేదా చూడండి. సిద్ధావస్థ దాకా ఎందుకు, సాధన దశలోనే ఇవన్నీ పోగొట్టుకోవచ్చు. ఇది అలవాటు చేసుకుంటే ఎంత విశేషమైన మనసు ఉన్నదో. అందుకే ఒక మాట ఉంది వేదంలోనే, బ్రహ్మైవ పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్తాత్ బ్రహ్మ దక్షిణతః బ్రహ్మోత్తరతః. బ్రహ్మము పరమాత్మ పరమేశ్వరుడు ఒకటే. బ్రహ్మము నాకు ముందున్నాడు, బ్రహ్మము నాకు వెనక్కున్నాడు, బ్రహ్మము నాకు కుడివైపు ఉన్నాడు, ఎడంవైపు ఉన్నాడు, మొత్తటిన ఆయనే ఉన్నాడు అనగానే భయం అనేది ఉంటుందండి మనకి, అంతా పరమాత్మ ఉన్నప్పుడు. అందుకే అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలో ఆకర్ణపున్న ధన్వానో రక్షేతాం రామలక్ష్మణో.
నాకు ముందు వెనక ఇరు ప్రక్కలతోడై మురకరహర రారా రారా చండభాస్కర కులాబ్ధి చంద్ర కోదండపాడి రారా అన్నాడు త్యాగరాజస్వామి వారు. కానీ ముందు వెనక అంతా ఆ రాముడే ఉన్నాడని భావించాడు ఆయన. భావించడం వల్ల ఎంత స్థితికి వెళ్ళిపోయాడంటే పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే. మనం అనుకుంటాం రమణులు అంటే వేదాంతం చెప్పారు, త్యాగరాజు అంటే సంగీతం అండి. అరే ఆయన కూడా అదే చెప్పాడని ఎంతమందికి తెలుసు? పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే. పరమాత్ముడు వెలుగుతున్నాడు అన్నిట్లో, బాగా తెలుసుకో అని ఎవరికి చెప్తున్నాడు? మీకు నాకు చెప్పట్లేదు, తనకు తాను చెప్పుకుంటున్నాడు. తెలుసుకోవే. హరియట హరుడట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట. ఎంత అనుభూతి అండి ఇక్కడ. ఇది తెలిస్తే ఆయనకి వెలిగా ఏమున్నది కనుక పరమాత్ముడు ఎక్కడున్నాడు? ఎక్కడో వైకుంఠంలో లేదా కేర్ ఆఫ్ కైలాసం కాదంటాడు హనుమాచార్యులు. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే, ఒకటే మాట. వాడి వైకుంఠం ఎక్కడో లేదు, ఇక్కడే. ఇక్కడ ముక్తి పొందలేని వాడు చచ్చినా ముక్తి పొందలేడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ వాక్యం. పొందితే ఇక్కడే పొందాలి. నమోక్షో నభసస్పృష్టే న పాతాళే న భూతలే. మోక్షం అనేది ఆకాశం కొన మీదో పాతాళం అడుగునో భూమి మీద ఎక్కడా లేదు. ఇహ ఇవ ఉన్న చోట ఉంది. విషయమంతా గుర్తించకపోవడం, తెలుసుకోలేకపోవడం, అదే సమస్య. అది తెలుసుకునే ప్రయత్నం ఎలా చేస్తాం? భగత్తు ఈశ్వర స్వరూపం తెలుసుకోవడానికే పూజ, జపం, ధ్యానం దానికి వినియోగించాలి. ఆ పూజ క్రమంగా జగత్తే ఈశ్వరుడనే భావనతో చేయగలగాలి అని ఇంత చక్కగా చెప్తూ స్వామి కూడా గీతలో మత్త పరతరం నాస్తి యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రేమడిగిన ఇవ నాయందే జగత్తంతా ప్రవర్తిస్తున్నది అనగానే నువ్వు చెప్తున్నా పెద్ద ఆయన వింటున్నాను కానీ నీ అందే ఉందని నాకు ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోగలను అంటాడంటే ఈ చూపుతో చూడలేవు. ఇది బహిర్ముఖ దృష్టి. ఇది పూర్వకర్మ బట్టి నీకు వచ్చిన చర్మపు చూపు. నీకు వేరే చూపు నేను ఇవ్వాలి అది చూడాలంటే. అంతా నేనని తెలియాలి. అంతా నేను తెలియాలన్నప్పుడు అంతా నేను తెలుసుకుంటున్నవాడు కూడా నేనే అని తెలియాలి. ఈ ప్రపంచం అంతా పరమాత్మ అండి అన్నాడు ఆయన. మరి తమరెవరు? ఒక కెరటం లేచింది సముద్రంలో, ఎంత నీరో, చుట్టూ నీరే అందుట. తమరు కూడా నీరేనండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆ భావం కలగాలి. అది సిద్ధిస్తుంది వెంటనే. అది ఈశ్వరానుగ్రహం. నువ్వు చేయవలసిందంతా ఈ తపన, ఈ సాధన, ఇది చేస్తే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు ఎలా వెళ్తే అలాగే చూస్తాడు. ఇలా వెళ్ళలేదు కనుక ఆయన అలా చూడలేదు. ఇప్పుడు నువ్వు అలా తప్పించిపోయి కనుక చూపిస్తానన్నాడు. ఎందుకంటే నాకు నీ సైన్యం అంత అక్కర్లేదు, నువ్వు ఒక్కడివి చాలు అని అడిగినందుకు పరమాత్మ జ్ఞానం ఇవ్వడమే కాకుండా తానేమిటో చూపించాడు. అంతా తానే అని తెలియజేశాడు. అదే విశ్వరూప సందర్శనం. మీరు గమనించండి, ప్రపంచంలో ఏ వాంగ్మయంలో ఉండదు, కేవలం హిందూ వాంగ్మయంలోనే ఉంటుంది విశ్వరూపం అనే కాన్సెప్ట్. అది విష్ణువు వేరు, విశ్వం వేరు కాదు. నీకు కనబడేదే విశ్వం, అది విష్ణువు అని తెలుసుకో. అది విష్ణువు విశ్వం అనకుండా విశ్వం విష్ణువు అని చెప్పడం లేదు గొప్ప విషయం. అని ఇదంతా ఆయనే అని ఎరుక జగతీషధి. ఈ జ్ఞానంతో చేస్తేనే నువ్వు పరమాత్మను తెలుసుకోగలవు. ఈ జ్ఞానమే నీకు స్వస్వరూప సాక్షాత్కారం కలిగిస్తుంది అని చెప్తూ ఈ అద్వైత జ్ఞానానికి అందరూ ఆచార్యులు ఉన్నారు. రమణులు వారు అద్వైతం సత్యమని తన జీవితాన్ని ఉదాహరణగా చూపించి ప్రపంచం కన్ను తెరిపించిన మహానుభావుడు. వైకుంఠం సత్యమో కైలాసం సత్యమో ఎవరు చూపించలేరు. నువ్వు పరమాత్మమైన సత్యాన్ని తాను అనుభవించి ఈ కోరిక అనుభవానికి అందేటట్టు చేసిన ఆచార్యులు మనకు వందనీయులు. మనకు ప్రత్యక్షంగా మొన్నటి వరకు రమణులు, తత్పూర్వం ఆదిశంకర భగవత్పాదులు వంటి వారు అదే పని చేశారు. ఆయన చెప్తున్నాడు, భూరంభాంసనలోని లొంబర మహర్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోహో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎంత చక్కని మాట. ఆ భూరంభాంసనలోని లోంబర సంస్కృతంలో చెప్పారు కానీ పంచభూతాల లిస్ట్ అండి ఇక్కడ. అహర్నాథో హిమాంశు కలిస్తే అహర్నాథ అంటే సూర్యుడు, పగటికి నాథుడు. హిమాంశు పుమాన్ జీవ చైతన్యం. ఇవన్నీ ఎవరు? ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం. ఎవరి యొక్క 8 శరీరాలు ఈ విశ్వము, ఆ దక్షిణామూర్తికి నమస్కారము. మీరు పట్టి చూస్తే 8 తప్ప ప్రపంచంలో మరొకట్లేదు కదా. ఎంత ఆలోచించి తలగించుకున్నా మీరు ఇంటికి వెళ్ళి కూడా ఇవాళ 8 చెప్పాడు కదా, 8కి మించి ఇంకా ఉన్నాయని మేము చెప్పడానికి ట్రై చేస్తాను. గింజుకున్న 8 కనబడతాడు. ఏవైనా 8. అందుకే నాణ్యత్ కించన విద్యతే విమర్శతాం.
మరో మహానుభావుడు ఉన్నాడు పుష్పదంతాచార్యుని మహిమ్న స్థితిలో ఆయన చెప్తాడు, అష్టమూర్తులు నీ స్వరూపమే ఆయన అనడం తప్పు చేశాను అన్నాడు. ఇప్పుడు మీరే చెప్పి అష్టమూర్తులు ఆయన స్వరూపం చెప్తున్నారంటే, అష్టమూర్తులు ప్రపంచానికి సంబంధించినవి కదా, ప్రపంచమంతా నువ్వే, కానీ ప్రపంచానికి అతీతం నువ్వు కావా? కానీ నువ్వు 8 శరీరాలతో ఉన్నావు అంటున్నాం, కానీ 8 శరీరాలకి మించిపోయి ఏ శరీరం లేకుండా ఉన్నవాడు కూడా నువ్వే. కనుక పంచభూతాత్మకుడు పరమాత్మ ఎంతో పంచభూతాలకు అతీతుడు కూడా ఆయన. అందుకే మాట బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తున్నది, భూమిలో ఉంటాడు భూమి ఆయన తెలుసుకోలేదు, నీటిలో ఉంటాడు నీరు ఆయన తెలుసుకోలేదు, అగ్నిలో ఉంటాడు అగ్ని ఆయన తెలుసుకోలేదు. అంటే ఆయన లేకపోతే అగ్ని లేదు, కానీ అగ్ని ఆయన తెలుసుకోలేదు. ఎందుకంటే అగ్ని లేకపోయినా ఆయన ఉంటాడు తెలుసుకోలేదు. ఆయన ఉంటేనే పంచభూతాలు ఉంటాయి, పంచభూతాలు లేకపోయినా ఆయన ఉంటాడు. ఇప్పుడు ఆయన మీరు 8 శరీరాలు వాడంటారా, 8 శరీరాలు మించిన వాడంటారా? అందుకే భగవంతుడు ఎంత విశ్వరూపుడో అంత విశ్వాతీతుడు కూడా, ఇది తెలుసుకోవాలి. నువ్వు చూసే విశ్వం ఎంత, అన్ని లోకాలు నీకిన్ని, కానీ భగవంతుడి దృష్టిలో ఎంత అండి? ఆయన దీన్ని మించిపోయి ఉన్నాడు, అంటే ఎంతటా వ్యాపించి ఉన్నాడు, వీడికి అతీతంగా ఉన్నాడు. ఈ రెండూ తెలియాలి, విశ్వరూప విశ్వాతీత. అది ఇండివిజువల్, యూనివర్సల్ అండ్ ట్రాన్సెండెంటల్ అంటారు. ఇక్కడ నీలో వ్యాపించున్నాడు ఇండివిజువల్, నీ చుట్టూ ఉన్న విశ్వంలో వ్యాపించున్నాడు యూనివర్సల్, రెండింటికి అతీతమై ఉన్నాడు. అది తెలుసుకో. ఇక్కడ 3 విధాలుగా తెలుసుకోవాలి, కానీ అవి తెలుసుకోవాలి ముందు అంతటా ఉన్నాడని తెలిస్తే కదా దాన్ని మించి దానికి వెళ్తాం. అందుకే పూజ చేసేటప్పుడు విశ్వమంతా విశ్వేశ్వరుడే, విశ్వేశ్వరుడు వేరు కాదు, విశ్వం వేరు కాదు. అదే ఎక్కడో పరలోకమున్న ప్రభువు ప్రపంచము నడిపించుట లేదు, ఆయనకు సర్వలోకములు ఆయనవే, పరలోకం అంటూ ఒకటి లేదు, తెలుసుకోండి. ఇక్కడ ఈ విషయం మనం తెలుసుకుంటూ ఎంత లోకాత్మకుడో అంత లోకాతీతుడు. లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ఏదో మధ్యలో మనం అటాక్ చేయడం కోసం లలితా శాస్త్రం చెప్తున్నారు కాదండోయ్, ఇదే అక్కడ కూడా చెప్పారని చెప్తున్నాం. అంటే ఒక అమ్మాయి ఉపదేశాన్ని విని తల బరువెక్కిపోయింది. ఒకసారి లలితా శాస్త్రం చదువుతుంటే అక్కడ కూడా ఇదే జరుగుతుంటుంది. విడిచిపెట్టడు ఋషి, వదలకుండా ప్రతి చోట మీకు ఈ జ్ఞానం ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు వ్యాస భగవానుడు తెలుసుకుంది. అందుకే విశ్వం విష్ణువు వచ్చింది, లలితం వచ్చింది, ఈశ్వరుడు అష్టమూర్తి భృత్, ఇది తెలుసుకోండి. కనుక భౌతికంగా ఆలోచించిన 8 మూర్తులు ఈశ్వరుడైన పూజిస్తూ ఉంటే నీ బయట ఉన్న 8 లోపల ఉన్న 8 బాగుంటాయి. చుట్టూ పంచభూతాలు బాగుంటేనే కదా ఉపన్యాసం చెప్పడానికి కూర్చునేది. శరీరంలో పంచభూతాలు బాగుంటేనే కదా ఇక్కడ ఉంటాం. అది ఒళ్ళంతా వేడెక్కిపోయిందండి వెళ్ళిపోతాను అనుకోవద్దే. వాడు వెళ్ళిపోవడానికి మేమేమనుకుంటామో తెలియదు. ప్రవచనం రాలేకపోయినండి క్షమించండి అంటారు ఇక్కడ. అంటే రాకపోతే కొట్టేస్తారు ఇక్కడ. ప్రవచనం చెప్పేవాడి కోసం కాదు, వినేవాడి కోసం. వాడు క్షమించుకుంటాడో లేదో ఆలోచించుకుంటాడు. అదేదో అవతారు వాడికి ఉపకారం చేసినట్టు చెప్తూ ఉంటారు. ఏమీ లేదు, వాడు బాగుపడడం కోసం ఇక్కడ. ఇది గ్రహించవలసింది. కనుక అన్నీ బాగుంటేనే మనం అన్నీ బాగుండాలి కదా. బాగుండాలంటే ఆవిడ చేతులు ఉన్నాయి, ఒక్కటి మన చేతిలో లేదు తెలుసుకోండి. ఇక్కడ ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన వల్ల నడుస్తున్నాయి. ఆయన వల్ల నడుస్తూ ఆయనే అయి ఉంటూ ఉన్న ఈ విశ్వంలో ఆయన చూడలేకపోవడం అజ్ఞానం. చూడగలిగితే నీలో నాలో కూడా ఆయన. పంచభూతములు దివాకరుడు నిశాకరుడు నీ తనుసప్తకంబయేని, ఈ శరీరంబు నీదే. ఆ 7 నువ్వే అయితే ఈ శరీరమే నువ్వు. ఏతదధిష్టాత ఎవ్వడో వాడు నీ అష్టమతనువు వాడు. కెరళి నన్నేమి మిగిల్చితివి స్వామి, బిట్టు నేనన్న అభిజ్ఞగాక అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో. మొత్తం 8 నువ్వైపోయి నేనవన్నయ్యా పనికి మాలిన అహంకారం నాకు వచ్చింది. అది వదిలించుకోవాలంటే 8 నువ్వని తెలుసుకోవాలి. చిన్న అహం పెద్ద అహం అయితే పర్వాలేదండి. దేహోహం అనే భ్రాంతి నేను జన్మల్లోకి లాగేస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేయి, పెద్ద చేయి, అహం బ్రహ్మాస్మలోకి తీసుకెళ్ళాలి. అది తెలియాలి అంటే విశ్వవ్యాపకమైన బ్రహ్మమును ఈ విధంగా ఆరాధించు అని చెప్తూ జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం. దీనికే మన పెద్దవాళ్ళు ఈశ్వరుడు 8 రూపాలతో ఉన్నాడు అన్నప్పుడు నువ్వు ఒక్కొక్కటి విడివిగారుగా చూస్తున్నావు. భూమి యందు ఈశ్వరుడు. అదే మన పంచభూతలింగ క్షేత్రాలు ఉన్నాయి కదా, అరుణాచలం అగ్నిలింగం, ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే సూర్యలింగం చంద్రలింగం కూడా ఉంది. సూర్యలింగ క్షేత్రము కూడా ఉన్నాయండి. సూర్యలింగానికి అక్కడ క్షేత్రంకి వెళ్ళమేంటూ ఆయన కనబడుతున్నాడు. సూర్యలింగం లింగాకారంలో కనబడదు, చంద్రలింగం కనబడుతుంది, నీలోనూ కనబడుతుంది. ఇది ఆలోచించారు ఇక్కడ, అది గమనించమంటున్నారు ఇక్కడ. అందుకే మన పెద్దవాళ్ళు పూజా విధానంలో ఈ భావం నిలబడేటట్టుగా 8 నామాలు ఇచ్చేశారు మనకి. శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః,
ఉగ్రాయ వాయుమూర్తయే నమః ఈశానాయ ఆకాశమూర్తయే నమః. ఇలాగా మనం చెప్పుకుంటున్నాం. అలాగే భీమాయ సూర్యమూర్తయే నమః మహాదేవాయ చంద్రమూర్తయే నమః పశుపతయే యజమానమూర్తయే నమః. దీన్ని మళ్ళీ భవాయ దేవాయ నమః సర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతయే దేవాయ నమః. చెప్పండి, ఇప్పుడు పూజ ఏమిటైంది? అష్టమూర్తి పూజనం కాదు. నీకు నచ్చనిది ఏమిటో ఏ పూజలు? అసలు పూజ నాకు నచ్చదు. ఏ పూజ నచ్చకపోవడమే ఉంది? జగత్తంతా ఈశ్వర స్వరూపణ భావన బలపడ్డానికి పూజ చేస్తూ ద్రవ్యములు ఆయనకు సమర్పిస్తున్న దేహం ఆయన ముందు కూర్చుందే, అంతకంటే ఇంకేం కావాలి శుద్ధమవడానికి ఇక్కడ? కనుకనే ఈ నామాలు మనకు అలవాటు చేశారండి. కాదండి, ఆయన కాదు, ఆయన శక్తితో వ్యాపించాడు. అవునా? అయితే భవస్య దేవస్య పత్న్యై నమః సర్వస్య దేవస్య పత్న్యై నమః మళ్ళీ పెట్టారు అక్కడ. ఇలా తరించడానికి ఏర్పాటు చేశారు. నీకు భావం కలగట్లేదంతే. ఇప్పుడు ఈ శ్లోకం విన్నాక భావం బలపడుతుంది. రేపటి నుంచి మనం చేసే పూజ అంత అర్థవంతంగా చేస్తాం, అంత అనుభూతితో చేస్తాం. అవునా లేదా? ప్రతి దాంట్లోనూ మనం గమనిస్తాం. ఆ భూమిలో పరమాత్మ ఉన్నాడు అంటే అమ్మ ఒళ్ళో పెట్టుకున్నట్టు భూమి మనం పెట్టుకుంది కనుక నడుస్తుంది. భూమి కాకుండా ఎక్కడికైనా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎక్కడికి వెళ్ళిన ఇక్కడే. ఎగిరేమనుకోండి ఇక్కడే పడతాం. ఆకాశంలో వేలాడుతుంటే అంత వేగంగా భూమి మీదకి వస్తామా అని చూస్తుంటాం. దీన్ని బట్టి చూడండి, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు జ్ఞానభక్తుడు. జ్ఞానం వేరు, భక్తి వేరు కాదు. అలాంటి జ్ఞానభక్తుడు ప్రహ్లాదుడు కనుకే కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖర్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమనం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయాయడల్ అని చెప్పిన మహానుభావుడు. ఆ శ్లోకం వేదాంతం కాదు. సముద్రంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు అని చెప్పాడు. ఇందులో సముద్రము, భూమి, గాలి, ఆకాశం కాదు ప్రధానమైనటువంటిది. ఉన్నాడు 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 ఉన్నాడు, అది కలడు. ఉన్నాడు అంటే ఉనికి అయి ఉన్నాడు. ఉనికి అంటే సత్, ఎప్పుడు ఉండేవాడు. ఉన్నాడు, ఆ ఉనికి, ఆ శాశ్వతమైన ఉనికి పరమాత్మ. మారే వాటిలో మారకుండా ఉన్నవాడే పరమాత్మ. గాల్లో పరమాత్మ ఉన్నాడు. గాలి ఎప్పుడు ఒకలా ఉండదు. ఒకలాగా ఉండని గాల్లో ఒకేలాగా ఉండేవాడు భగవంతుడు. అది పట్టుకోవాలి. కానీ మార్పు చెందేది జగత్తు, మార్పు చెందనివాడు ఆయన. ఆయన లేకపోతే ఈ మార్పే కనబడదు. ఆయనకు మాత్రం మార్పు లేవు. అది తెలుసుకోవాలి. ఎంత చక్కటి వివరణ. అందుకు పూజ అనగానే ఉత్కృష్ట పూజ గురించి చెప్తూ జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవపూజనం. ఇది ఏకరూప ఈశ్వర పూజ ప్రధానం. అంటే జగమంతా ఈశ్వరుడిని బుద్ధితో చేసేవంటే బుద్ధి అక్కడ పనిచేసేది. చూడండి, ఇక్కడ బుద్ధి పని చేయకుండా చేసే పూజకి, బుద్ధి పని చేసే పూజకి అంత తేడా ఉంటుంది. బుద్ధి పని చేయకుండా చేసే పూజకి యాంత్రికం అంటారు. యాంత్రిక పూజ రోజు భావనాత్మకంగా చేయలేం, రొటీను. అప్పుడప్పుడైనా చేయకపోతే ఎలా అండి? రోజు ఏదో తినేయాలని తింటాం, అప్పుడప్పుడైనా టేస్ట్లు ఎంజాయ్ చేస్తూ రకరకాల వండుకు తినొద్దు. అలాగే ప్రతిరోజు అలా తినలేకపోతే తిండి మానేస్తామా? ప్రతిరోజు ఏదో అలా తింటాం, అప్పుడప్పుడైనా అనుభవించి తినాలి. అలాగే పూజ కూడా అప్పుడప్పుడైనా అనుభవించేయాలంటే పనికొస్తాయి ఇక్కడ. తర్వాత ఎంతవరకు చెప్పింది అంటే పూజ గురించి. మళ్ళీ ఆ మూడింటిని క్రమంగా వ్యాఖ్యానిస్తున్నారు. పూజనం, జప, చింతనం. పూజనం అయిపోయింది కదా, ఇప్పుడు జపం గురించి చెప్తున్నాను చూడండి. ఉత్తమస్తవాత్ ఉచ్చమందత చిత్తజం జపం ధ్యానముత్తమం. కానీ జాగ్రత్తగా వింటే చిత్తజం జపధ్యానముత్తమం అన్నారు ఈయన. ఒక్క పదం వ్యర్థం ఉండదండి రమణుల వారు మాట్లాడితే, మనం పట్టుకోగలగాలి. కానీ జపధ్యానం అన్నాడు. జపం వేరు, ధ్యానం వేరా? ఇక్కడ తెలుసుకుని జపం గురించే చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే పూజ, జపము, చింతన మూడింటి గురించి వివరించడం కోసం పూజ అంటే ఏంటో చెప్పేశాడు. జగత్తంతా అష్టమూర్తి భృత్తైన ఈశ్వరుడే అని చెప్పేశారు, అయిపోయింది. జపం చెప్పాలి కదా. జపం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎవరి గురించి చేసే జపం? ఉత్తమ, ఈశ్వరుడి గురించే మరొక పదం వాడారు. ఉత్తమ అనే శబ్దం వేశారు ఇక్కడ. ఉత్తముడు అంటే భగవంతుడు. ఎందుకని ఉత్తమ అంటే, అంటే గొప్పది, దీనికంటే అది గొప్పది, దానికంటే ఇది గొప్పది అని చెప్తాం. మనకి చెప్తుంటే ఇవాళ ఇదే గొప్పది అనిపిస్తుంది, కొద్ది రోజులు ఇంకోటి గొప్పది అనిపిస్తుంది. కానీ అన్నిటికంటే గొప్ప వస్తువు ఒకటి ఉంది, దాన్ని మించి మరొకటి లేదు. ఉత్తమ, అది అర్థం ఇక్కడ. ఆ ఉత్తముడు అనగా ఇందాక చెప్పిన ఈశ్వరుడు ఉత్తముడు. ఆయనకి స్తవాత్, ఆయన స్తవము ఉచ్చ మందత చిత్తజం. ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని పేర్కొనేదే మనం జపం చేస్తాం, అంతే కదా. ఒక రామ, శివ, నారాయణ ఉన్నాయి. అది పరమాత్మని చెప్పేటువంటి ఆయన వైభవాన్ని చెప్పేదే కదా. శివ అంటే శుభస్వరూప, విష్ణు అంటే సర్వవ్యాపక, శంకర అంటే శుభం కలిగించువాడు. ఈ మధ్య కొత్త కొత్త పద్ధతులు వచ్చాయండి.
మనం చాలా బ్రాడ్ థింకర్స్ అనిపించుకోవడం కోసం, వెరీ రేషనలిస్ట్ అనిపించుకోవడం కోసం ఒక మాట అన్నాడు, నేను భగవంతుని స్తుతిస్తాను కానీ ఈ శివ విష్ణు రామ కృష్ణ అననండి, నాదంతా యూనివర్సల్ అన్నాడు. అంటే చప్పట కొట్టేశారు. నేను చెప్పేవాడు ఒక మూర్ఖుడు అయితే చప్పట్లు కొట్టేవారు అంతమంది ఉన్నారనమాట. ఇప్పుడు శివ రామ కృష్ణ అంటే హిందూ మత దేవుళ్ళుట, అందుకే యూనివర్సల్ కావుట, అందుకే తను యూనివర్స్ అంతా నడిపేటువంటి, మరి అక్కడ ఏం చెప్పాలో తెలియదు మనకి. అరే శివ అంటే శుభస్వరూప, నువ్వు అనుకునే యూనివర్సల్ గాడు శుభస్వరూపుడు కాడా? శుభమే కదా వాడు, శుద్ధమే కదా, శాంతమే కదా. శివ అంటే శుభం, శుద్ధం, శాంతం కాడా? సర్వవ్యాపుడు కదా, ఆమ్నిప్రెజెంట్ కాదా? హిందూ మతంలో చెప్పే ప్రతి దేవుడు నామము ఇందాక చెప్పిన పరమాత్మనే తెలియజేస్తుంది. అది తెలుసుకో ఇక్కడ. అందుకే ఒకటే మాట, నామరూపాలతో ఆగిపోతే మతం, అర్థం తెలుసుకుంటే తత్వం. మనం ఆగిపోతున్నాం కానీ అర్థం తెలుసుకోవట్లేదు, ఎక్కడికో ఎక్కర్లే, అక్కడే మీరు మననం చేస్తే అదే పరమాత్మగా తెలియబడుతుంది. అప్పుడు ఆయన పేరు కానిది ఏమిటండి? అన్నీ ఆయన పేర్లే. విష్ణు శాస్త్రంలో ఏ పేరు విష్ణువుది? మరి అందులో శివనామం ఉందే, రుద్రనామం ఉందే, ఏం చేస్తాం? అవన్నీ ఎవరివి? ఇది తెలుసుకోవాలంటే మనకి ఎంత ఏకత్వ భావాన్ని ఒక్కొక్కటి చెప్పారు చూడండి ఇక్కడ. కనుకనే ఆయన్ని తెలియజేసే ఒక శబ్దం, అది స్తోత్రం కావచ్చు, నామం కావచ్చు, మంత్రం కావచ్చు, దాన్ని ఉచ్చ మందత చిత్తజం జప, ఈ 3 రకాలుగా ధ్యానం. ఈ 3 రకాల జపముతో చింతన చేయు. ధ్యానం అంటే చింతన చేసాం కదా, అంటే జపంతో ధ్యానం చేయవచ్చు. ఒక ఆయన అన్నాడు, జపం చేస్తుంటే మనసు నిలవట్లేదండి, జపం సాగుతుందిగా కానీ అని చెప్పాలి. దానికి సాధించిన దానికి తృప్తి పడాలండి, తర్వాత సాధించలేని దాని గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే జపమే ధ్యానమైన, జపం చేస్తున్నా కానీ మనసు నిలవట్లేదండి, మనసుని ఇస్తే ధ్యానం అయిపోతుంది, జపం ఎలా అవుతుంది? కనుక జపం జపమే, నిలిచినా లేకపోయినా చెయ్యి ముందు, వాక్కు దాన్ని ఇన్వాల్వ్ చేయ, మాటని అది పని చేస్తూ ఉంటే వాక్కు లోపల శుద్ధి చేయడం మొదలవుతుంది జపం, అందరూ సందేహం లేదు. అది కూడా 3 రకాలుగా చెప్పారు, దానికి ఒక క్రమం ఉంది. ఉచ్చ మందత చిత్తజం, 3 రకాల. ఉచ్చ అంటే ఎలుగెత్తి చేయుట, మంత్రాలు మాత్రం ఎలుగెత్తి చేయకూడదు. పైగా ఎలుగెత్తి చేయడం పెద్ద, ఎవడో పాపం ఆలయానికి వెళ్తాం, అర్చకుడు తప్పకుండా నియమింపబడ్డాడు, ఆయన ఒక్కసారి సూక్తం ఎత్తుకుని ఎలుగెత్తి చెప్తాడు, నాకు వచ్చని చెప్పడానికి వీళ్ళు పలుకుతారు. పాపం జీతం పెట్టి ఆయన అక్కడ పెడితే మనం ఎందుకు గొంతు కలపడం, ఆయన పని అని చేస్తే చాలు, నీకు అంతా లోపల చేసుకోవచ్చు కదా. కానీ దేనికి చేస్తామంటే నాకు వచ్చిన అవతల వాడు తెలియాలి ఇక్కడ, అదే పెద్ద బాధ. ఎలుగెత్తి చేయు, నామం చేయొచ్చు, స్తోత్రం చేయొచ్చు, సంకీర్తన చేయొచ్చు, ఎలుగెత్తి చేయొచ్చు, తప్పేం లేదు. కానీ జపం మాత్రం ఎప్పుడూ కూడాను అయితే ఉపాంశువు లేదా మానసికం. ఉపాంశువు అంటే పెదవి కదలచ్చు, వినబడకూడదు. అందుకే జపానికి మాత్రం అధమం మధ్యమం ఉత్తమం అని చెప్పారు. అధమం అంటే బయటకు చెప్తే అధమం. అందుకే గాయత్రి మంత్రం అంటాం కానీ మంత్రం చెప్పం, పంచాక్షరి అంటాం కానీ బయటికి చెప్పం, అష్టాక్షరి అంటాం కానీ మంత్రం చెప్పం. అది మర్యాదండి. నువ్వు మంత్రం చెప్పండి, మర్యాద తెలియదు. మంత్రం అంటే రహస్యం, దాని పేరే రహస్యం. ఎప్పుడైనా సాధన ఎంత గోప్యంగా ఉంటే అంత గొప్పగా ఉంటుంది. గోప్యమే గొప్పతనం, గుర్తుపెట్టుకోండి. నిద్ర కునుకుపాటు లేకుండా వినవలసిన మాటలు ఇవన్నీ ఇక్కడ. గోప్యమే గొప్పతనం. అంతేగాని ఇవాళ ఏదో దీక్ష తీసేసుకుంటారు, వెంటనే తాను ఏ మంత్రం చేసుకుని 10 మందికి చెప్పడం, ఫోటోలు తీసుకోవడం, గ్రూపుల్లో పెట్టడం, ఓ ఫలానా వాళ్ళు ఫలానా ఉపాసన వాళ్ళు. అరే గోప్యమేది? అందుకే రామకృష్ణ పరమహంస అంటాడు, మహాత్ముల సాధన దోమతెర చాటునే అయిపోయింది. అంటే అప్పుడు దోమతెర నుండి దోమలు బదలకండి అంటే ఆ తెల్లవారుజామును లేచి అతను చేసే సాధనలోనే పరిపూర్ణమైపోయాడు. ఎవరు చూడాలని కాదు, అది గోప్యంలోనే గొప్పతనం. తెలుసుకోండి. ఇప్పుడు అన్నీ బహిరంగం చేస్తున్నారు, భక్తి మాత్రం ఉండట్లేదు అంతే. ఎందుకంటే ఎంత అంతర్ముఖమైతే అంత సిద్ధి, అంత బహిర్ముఖమైపోతుంది ఇక్కడ. ఎందుకంటే గొప్ప కోసమా, నాకు ఇది ఉందని చెప్పుకోవడం, నాకు ఇది ఉందని చెప్పుకోవడం, వీటి కోసమా? ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇదే అందుకే ఉచ్చై, వేవి ఉచ్చంగా చేయాలో చేయాలి, అది అనుభూతితో చేయాలి. అంతేగాని అవతల వాడు బెదిరిపెట్టాడా అని అరుస్తూ కాదు. అక్కడ నీకు హృదయం ఏది, హృదయంతో ఎలుగెత్తి చేయొచ్చండి. అందుకే జగమేలే పరమాత్మ ఎవనితో మరలిడుదు, ఖగరాజు నీ యానతి విని వేగచనలేడు అన్నప్పుడు ఆర్తి ఏమిటండి? అలా ఎలుగెత్తి అనొచ్చు. ఉచ్చైస్వరముతో రామ శివ శంభో అనేటువంటి ఒక ప్రేమతో ఉచ్చస్వరంతో చేయవచ్చు. దానికంటే గొప్పదేమిటి అంటే మందత, నెమ్మదిగా చేయడం. చూసారా?
అంతే అల్లవాడు ఒక మైకి పెట్టాడు కానీ నేను మైకి పెట్టాలి. ఎన్ని దోషాలు మనలో కమ్ముతున్నాయో చూడండి. మన దాంట్లో దోషాలు లేవని అనం, కావలసినన్ని ఉన్నాయి. వినాయక చవితి వచ్చింది, చక్కగా పూజ చేసుకోవచ్చు కదా ఇళ్లలో. బయట 10 మంది పెట్టుకున్నారు, చక్కగా దేవుడిని పెట్టుకుంటే అయిపోయింది కదా. ఆ టైంలోనే తాగరాని తాగి చెయ్యకూడని డ్యాన్సులు చేస్తూ భయంకరమైన గోల పెడుతూ ఉంటే ఇది హిందూ మతం కాదో అని గట్టిగా అరవాలనిపిస్తుంది, కానీ అవే ఎక్కువైపోయాయి. మళ్ళీ హిందూ మత ఐక్యత కోసం ఇవన్నీ ఉండే, ఇదే ఐక్యం అండి. అజ్ఞానంతో విర్రవీగి పైగా చందా ఇస్తావా చస్తావా అని తిరుగుతుంటే, దానితో ఉత్సవాలు చేస్తుంటే ఇది హిందూ మతం కాదని మనం చెప్పగలగాలి. ఇక్కడ మనమే గోల పెట్టేస్తూ ఒక్కొక్క పండుగ వచ్చేటప్పుడు ఆ వీధులు చదువుకునే వాళ్ళకి చదువుకొనివ్వకుండా, వాడు ప్రశాంతంగా వాడు బతకనివ్వకుండా నాన్న గోల పెడుతూ ఈ మైక్ కల్చర్ వచ్చి ఆఖరికి వేదమంత్రాలు చదివేటప్పుడు కూడా మైక్ పెట్టుకోకపోతే వాడు చదవలేడు. అరే ఆ వింటున్న వాళ్ళు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ ఆటంకాల్లో ఉన్నారో ఏమీ తెలియదు. మంత్రాన్ని అంత అవమానిస్తామండి ఇక్కడ. అందుకే గోప్యమే గొప్పతనం తెలుసుకోండి. ఒక సంకీర్తన పాడేవు, స్తోత్రం చేసేవు, దానికంటూ అందులో వాళ్ళందరూ కూర్చుని వినొచ్చు. ఒక ఆలయంలో ఒక సౌండ్ ఆలయ ప్రాంగణంలో తప్ప బయటికి వినబడేటట్టు ఉండకూడదండి. ఇది బాగా తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు. ఇలాంటివి మనం రీల్స్ గానో ఇలాంటివి వ్యాప్తి చేయాలి. అవి చెప్పేటప్పుడు నిద్రపోతాం ఎందుకంటే. కానీ ఏది వివాదాస్పదం వస్తే మాత్రం తెగ వ్యాప్తి చేస్తాం. వచ్చింది బాధాకరమైన. ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక్కడ అలవాటు పెట్టాడు కదా ఇల్లు వీడు 3 అడుగులు పెడితే వాడు 30 అడుగులు పెడతాడు. ఎందుకంటే అనేసి ఎక్కడైనా శాస్త్రం చెప్పిందా? అవన్నీ పెట్టి ఆకర్షణ పథకాలు, దానికో కమిటీ, దానికో ఒక ప్రెసిడెంటు, రాజకీయాలు, పదవులు వస్తే రాజకీయాలు వస్తాయి. ఎక్కడండి గోల ఇవన్నీ కూడా. కనుక ఎప్పుడు ఆ గోప్యమే గొప్పతనం సూత్రం తెలుసుకోవాలి. ఇక్కడ దాంట్లోనే శక్తి వస్తుంది. అదే మంత్రశక్తి అంటే రహస్యముగా చేయడం వల్ల వచ్చిన శక్తి, అది అర్థం. కానీ శబ్దోచ్చారణ వల్ల కాదు. అందుకే పెద్దవారు ఈయన ఉపాసకుడు ఈ ఉపాసకుడు టైటిల్స్ కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ విజిటింగ్ కార్డులు గుర్తించుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని లోకం గుర్తిస్తుందేమో కానీ వీడు ఉపాసించే దేవత గుర్తించదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఒకదానికంటూ ఒకటి ఉత్కృష్టం స్తోత్రం ఉంది. బయటకు నోరారా చదువుకో, ఇంకోటికి ఇబ్బంది లేకుండా. అది మందత మెల్లగా కానీ చేసినట్లయితే దానికంటే గొప్పది. అంతకంటే గొప్పది చిత్తజం జపధ్యానముత్తమం. జపధ్యానం అనే మాట వేయడంలో ఉత్తమస్తవాత్ ధ్యానముత్తమం, ఉత్తమంతో మొదలుపెట్టి ఉత్తమంతో ఇలాంటి ఔచిత్యాలు చూస్తే నిద్రపోకుండా విన్న వాళ్ళకి అద్భుతంగా కనబడతాయండి. ఇక్కడ ఏమిటా కూర్పు, రమణుల వారి కూర్పు ఒక వేదమంత్రంతో సమానం. ఇక్కడ ఉత్తముడు గురించి ఉత్తమంగా చేయడం ఎలాగా అంటే అసలు ఏదో ఒక చేయడం ఉత్తమం కనుక ముందు ఉచ్చైహి మొదలుపెట్టారు, దాని తర్వాత మందత మొదలుపెట్టారు, దాని తర్వాత చిత్తజం జపం. చిత్తజం జపం చిత్తముతో చేయన్నాడు ఇక్కడ. అంటే గట్టిగా అనుట, నీకు మాత్రమే వినబడేటట్టు అనుకునుట, మనస్సుతో అనుకునుట. అయితే ఒక్కొక్కప్పుడు మనస్సుతో చాలా కష్టం. అది మధ్య మార్గం చాలా విశేషం. అది బహిర్గతం కాదు, మరి అంతర్గతం కాదు. ఇలా చేసుకో అని. ఇప్పుడు వీటికి తెలుగు అనువాదం చెప్పలేదు నేను, ఎవరో చేస్తే చెప్పం, రమణుల వారే చేశారు కనుక కాయ వాంగ్మనస కరణ క్రమమున చేయు పూజా జప చింతలు మేలు. అనువాదంలో కూడా ధ్యానం రాయలేదు గురుగారు, చింత అన్నారు. ఇక్కడ కూడా అష్టమూర్తులు సర్వము ఆ ఈశ్వరుడును దృష్టితో కృతసేవ దేవతా పూజ. అది ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నారంటే ఉత్తమ స్తోత్రము లుచ్చై రూపాంశ చిత్త జపములలో చింత ఉత్తమము. ఈ మూడింటిలో చింతనతో చేయి. అంటే ఉచ్చయి చేసినా, ఉపాంశ చేసినా, మనసులో చేసిన చింతనతో చెయ్యి. అంటే తత్వస్పృహతో చెయ్యి. ఈ మాట త్యాగయ్య తెలిసి రామచింతనతో నమము సేయవి ఓ మనసా అని చెప్పాడు. ఇక్కడ తెలిసి చేయాలండి. అది జ్ఞాత్వా కుర్వీత కర్మాణి. తద్వారా మంత్రం అని చేసి ఏంటంటే నాకేందో తెలియదండి, గురుగారు ఇచ్చేసాం. మనం గురుగారు ఇచ్చారు గొప్పదనే భావమా అది ఉండదు. అర్థం తెలుసుకోవాలని తపన పడితే గురువు ఆనందంగా చెప్తాడు. తెలుసుకోవాలి. రామ ఏమిటి రామ అని. రామ అంటే అందగాడు, అందగాడు అందగత్తె. జపం చేస్తున్నప్పుడు వాళ్ళని పెట్టుకుంటే ఎలా అండి? రామాయణ చపలాక్షుల పేరు, కామాదులు కోరువారు వేరు. రామాయణ బ్రహ్మమునకు పేరు, ఆ మానవ జననాదుల తీరు. తెలిసి రామచింతనతో నమము సేయవే ఓ మనసా చెప్పారు త్యాగరాజస్వామి. అందుకే మూడింటిలో ఒకదానికంటే ఒకటి. అంటే ఇక్కడ చిత్తజం జపధ్యానముత్తమం అంటే మనసు నుండి పుట్టే జపరూపమైన ధ్యానం ఉత్తమం. ఇక్కడ మనస్సు నుండి నువ్వు చేసేది మనస్సు నుంచి పుట్టాలి. ఇక్కడ అలా మనస్సు నుండి పుట్టేటువంటి జపమే ధ్యానం అవుతుంది. ఇక్కడ శివ
జపం చేస్తున్నారు. శివుడంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఇది తెలుసుకుంటూ చేస్తూ ఉంటే అలా జపం చేసినప్పుడు కళ్ళు నీళ్ళు వస్తుంటాయండి. అది గొప్ప ఆనందం. అది అనుభూతి వచ్చేటప్పుడు చిత్తజమే అనుభూతినిస్తుంది. కానీ ఎంత దగ్గరికి వెళ్తే అంత అనుభూతి వస్తుంది. కానీ బాహ్యం కంటే వాక్కు కంటే మనస్సు. పూజకి ఎలాగైతే 3 చెప్పారో ఇక్కడ జపానికి కూడా 3 చెప్పారు. కానీ దీనికి శాస్త్రంలో ఏమంటారంటే ఉచ్చారణ, ఉపాంశువు, స్మరణ 3 రూపములు. ఉచ్చారణ అంటే బయటకు అనేది, ఉపాంశం అంటే మధ్యలో మాట నీకు వినబడేట అనేది, స్మరణ అంటే మనసుతో కలిపి చేసేది. ఇక్కడ 3తో కలిపి చేయడం అనేటువంటిది ఉత్తమమే. ఒకదానికంటే ఒకటి ఉత్తమం. 3 ఉత్తమమే, ఒకదానికంటే ఒక ఉత్తమమని ముందు ఉత్తమ శబ్దం చెప్పి ఉత్తమం అని చెప్పి 3 అందులో పెట్టారు గురువుగారు ఇక్కడ. కనుక పూజ ఎలా చేయాలి, జపం ఎలా చేయాలో సమాధానం చెప్పేశారు. ఇవాళ మొదట పూజ, జపం, ధ్యానం అని. పూజ జగత్తు అష్టమూర్తీశ్వరుడు ఈశ్వరుడు అనే భావంతో చేయన్నారు. జపము ఉచ్చ, ఉపాంశు, చిత్తజం 3 మూడవది ఉత్కృష్టం అని చెప్పారు. ఇప్పుడు చింతనం, అది ఎలా చేయాలి, జపధ్యానం అని కల్పిస్తారు జపంతో. ఇప్పుడు ధ్యానం అనేది ముడిగా చెప్పారు కదా ఇందాక, కాయవాంగ్మన అనే దాంట్లో మనస్సుతో చింతనం అన్నారు. చింతనం అంటే ఏంటి ఇప్పుడు చెప్పాలి. అన్నీ కూడా ఎంత స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తున్నారు ఇక్కడ. ఆజ్యధారయా శ్రోతసాసమం సరళ చింతనం విరళతపరం. చింతన అంటే బుద్ధి భగవంతునిపై ప్రసరించుట, అంతే. ఇదొకటే మాట. అంటే మన ఆలోచన, మన మనస్సు భగవంతుడి ప్రవహించడం. ఎలా ప్రవహించాలి? మధ్య మధ్యలో బ్రేక్లా వెళ్ళకండి. ఎడారిలో పుట్టిన నదులు అక్కడే ఇంకిపోతుంటాయి, అవునా లేదా? అవి సముద్రం దాకా వెళ్ళవు. మనది ఎడారిలో పుట్టిన నదిలాగా అప్పటికప్పుడు ఇంకిపోకూడదు, అది నిరంతరం ప్రవహించాలి. ఒక కొండలో పుట్టినటువంటి గంగోత్రిలో వచ్చిన గంగ ప్రవహిస్తూ సాగరం దాకా ఎలా పెంచుకుంటూ వెళ్ళిందో అలాగ మన హృదయంలో పుట్టిన భగవత్ చింతన పరమాత్మ వైపు అలా నిరంతరాయంగా సాగాలి. ఎలాగా? నిరంతరాయం. అంతరాయం అంటే గ్యాప్. నిరంతరాయం అలా సాగుతూ ఉండాలి మనసు. అది సరళ చింతనం. అదే సరళ చింతనం అంటే నిరంతరం జరిగేది సరళం. అదే సరళం అంటే సింపుల్. ఇది కూడా ఒక లోకల్లో వాడుతూ ఉంటాం కనుక అర్థం చెప్పుకోవచ్చు. సరళం, సరళం అంటే నిరంతరం ఎల్లవేళలా సాగేది సరళం అనాలి. అలాగే సరళం అంటే సింపుల్. పెద్ద కష్టమండి నిజానికి. నువ్వు చింతన చేసావు, ఎవరికి చెప్పాలి? హాయిగా చేసుకున్నావు. నిజానికి మనం తరించే మార్గాలు చాలా సింపుల్ అండి. మనం దాన్ని కాంప్లికేట్ చేసుకున్నాం. ఇంత సులభమా భగవంతుడు? అదో బాధ మనకి. అందుకే కష్టపడితేనే కానీ కాదుట. ఇదేమైనా బాగుందండి ఇక్కడ. మనం గోపురాలు చూస్తుంటాం, గోళ్ళ గోపురాలు చూస్తుంటారు కదా మీరు. చూడండి, అబ్జర్వ్ చేయండి. గోల్డ్ అంత నాలెడ్జ్. కొన్ని గోపురాల మీద బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు ఆ గోపురం ఎత్తుతున్నట్టు ఇటుకటో అటుకటో ఉంటాడు, కానీ వాళ్ళు ఎత్తేది ఏమి లేదు. అసలు బరువు అంతా భూమి ఏమో వస్తుంది, కానీ ఫీలింగ్ అలా ఎత్తుతున్నట్టు. వాడు గోపురం ఎత్తింది లేదు, అంతా అసలు బేస్ భూమి. మన నిర్వాకాలు కూడా అంతే, అంత నిర్వహిస్తున్నది ఆయనే, మనమే అనుకుని. కానీ ప్రతిదీ పెద్ద కాంప్లికేట్ చేసుకోవడమే, పెద్ద హడావిడి. ఎందుకండి? ఒక ఆవిడ పొద్దున్న టెన్షను ఏమిటంటే ఇంట్లో పూజ పెట్టుకున్నామండి. వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు భోజనాలు పెట్టాలి. ఎవడు పెట్టుకున్నాడు? ఇది పూజ భగవద్ అనుభూతి కోసం చేస్తూ వచ్చిన వాళ్ళందరూ అబ్జర్వ్ చేశారో లేదా ఈ టెన్షన్ నేను పెట్టుకున్నాను. దీన్ని కర్మాయాసం అంటారు. చూడండి, కర్మలు మానేయకూడదు, ఆయాసపడేటంత తెలియకూడదు. ప్రతిదానికి పరిమితులు ఉంటాయి. ఇది గ్రహించగలిగారు. దానికి తగ్గట్టు మన సాధన ఉండాలి ఇక్కడ. కనుక సరళ చింతనం అంత సింపుల్. దీనికి కష్టమా? అయితే చెప్పడం సులభమేనండి, మనసు పరమాత్మ వెళ్ళమని. అంటే అందుకే నీకు క్రమం చెప్తూ వచ్చాడు మొదటి నుంచి ఒక పద్ధతి కూడా. సరళ చింతనం విరళతపరం. విరళం కంటే సరళం బట్టర్ అన్నాడు. మనకు 2 అర్థం కావు బ్రహ్మ పదార్థాలుగా. భాష తెలియదు కదా. విరళం అంటే ఆగి నడుచుట, ఆటంకములు ఎదురుగుట. ఇప్పుడు కొన్ని నదులు చూడండి, కొంచెం ప్రవహిస్తాయి. ఇందాక చెప్పినట్టు ఎడారిలో పుట్టిన నది ఏమవుతుంది? కొద్దిసేపు ఉత్సాహం వెళ్తుంది, మళ్ళీ ఇసుకలో ఇంకిపోతుంది. ఇవి విరళం. ఒక ఆయన అన్నాడు, నాకు ఒకప్పుడు భక్తి ఉండేదండి అని. వాడే చెప్తున్నాడు ఇప్పుడు లేదని. ఒక్కొక్కప్పుడు ఏమిటండి, ఎక్కడైనా ఉండాలి. కనుక సరళ చింతనం ఎలా ఉండాలి? ఆజ్యధారయా శ్రోతసాసమం సరళ చింతనం విరళతపరం. ఒక నేతి ధార ఎలా పడుతుందో అలా ఉండాలి చింతన. అంటే కరగబెట్టిందా కరిగిందా అని అడగండి. మళ్ళీ కరగబెట్టకుండా చేస్తే విరళమే.
కరగబెట్టిన ధార అనేది కరిగిన దానికి ఉంటుంది. దీనికి ధార ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి రాయిలో పడుతుంటుంది. కనుక ఆజ్యధారయ, ఒక నీతి ధార ఎలా ప్రవహిస్తుందో అలాగా, స్రోతసా, ఒక నది ఎలా ప్రవహిస్తుంది అలాగా అన్నాడు ఇక్కడ. అంటే నేతిధార వలె, జల ప్రవాహం వలె నిరంతరం సాగేదే చింతన. దేని గురించి? దేన్ని పొందాలనుకున్నావు దాని గురించి. మరి దేని గురించి అని అడిగినప్పుడు పరమాత్మ గురించి కదా, దాని గురించి చింతనమే. ఆయన ఏమిటి? ఆయన స్వరూపం ఏమిటి? ఆయన సగుణమా సాకారమా నిర్గుణమా ఏమిటి? ఈ మాటకు అర్థమేమిటి? ఆయన గురించి చెప్పి వాక్యాలకు అర్థమేమిటి? ఇవి నిరంతరం నిరంతరం చింతన చేయాలి. అది సరళం, అంటే నిరంతరాయంగా చేయాలి. మన నిరంతరాయం చేస్తే ఆఫీస్ పని ఎవడు చేస్తాడు? వాళ్ళ అబ్బొచ్చి చేస్తాడా? ఇదొక మాట. ఆయన వచ్చి చేస్తాడు. నువ్వు సరళ చింతన చేయి, ప్రయత్నించు. ఒక ఆయన ఉన్నాడు, చిన్నప్పటి నుంచి తాగినా తిన్నా ఆయన చింతనేట. అంటే తాగడం తినడం మానలేదు, ఏ పని మానలేదు, చింతన అవుతుంది. తెలుసుకోండి ఇక్కడ ఏది చేస్తున్నా పైగా అంతా ఆయనే అని తెలిసినప్పుడు ఏది చేస్తున్నా ఆయనే. అది అలవాటు చేసుకుంటే ఆ స్థితి జీవితంలోకి వచ్చేస్తే వాడిని యోగి అంటారు. అనుక్షణం భగవద్ అనుభూతి పొందేవాడే యోగి. కావలసిందంతా భగవద్ అనుభూతే. అందుకే పానీయం బలు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాదుడై మరచెన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భువరా అని సుఖయోగేంద్రుడు ప్రహ్లాదుడి గురించి చెప్పినట్లుగా పోతన గారు వర్ణించారు. పానీయంబు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాస, ఇంకోటితో కూర్చొని నవ్వుతూ ఉంటాడు. అంతేగాని నేను భగవంతుడు చింతన చేస్తున్న బిగుసు కూర్చోడు, వాడు మళ్ళాగే తిరుగుతాడు, మళ్ళాగే ఉంటాడు. కానీ చిత్తం మాత్రం నిరంతరం ఆయన వైపే తిరుగుతూ ఉంటుంది. అందుకే మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవర, అతడు ప్రపంచమే మర్చిపోయేట. మర్చిపోయి వాళ్ళందరూ మహాత్ములు గారు. తెలుసుకోండి ఇక్కడ ప్రపంచం మర్చిపోయేటట్టు ఆయన మరో యోగి ఉంటారు, కొంతమంది మరపుగాళ్ళు కనబడుతూ ఉంటారు. వీళ్ళందరూ ప్రపంచాన్ని మర్చిపోయిన వాళ్ళ అంటే ప్రపంచాన్ని ప్రపంచ దృష్టితో చూడకుండా పరమాత్మ దృష్టితో చూసేవారు. అది దీని యొక్క భావం ఇక్కడ. అలాంటి వాడు ప్రహ్లాదుడు అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారంటే పెద్ద అయితే ఇవన్నీ వస్తాయండి, చిన్నప్పుడు రావండి అంటే చిన్నప్పుడు వచ్చినవాడు కదా ఇది ఇక్కడ. కనుక ఆధ్యాత్మికతకి చిన్నతనం పెద్దతనం లేదు. పెద్దవాళ్ళు లేని చిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్నతనంలోనే పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఆధ్యాత్మిక హీరోలు అందరూ చిన్నవాళ్లే. ఇక్కడున్న యువత ముందు తెలుసుకోవాలి. ప్రహ్లాదుడు చిన్నవాడు, ధ్రువుడు చిన్నవాడు, మార్కండేయుడు చిన్నవాడు. ప్రపంచానికి సనాతన ధర్మం ఏంటో చెప్పిన ఒక చిన్నవాడు 30 ఏళ్లకే తనది కాని దేశంలో మన ధర్మం అంటే ఏంటో చెప్పాడు స్వామి వివేకానంద. 30 ఏళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేశాడంటే అతను ఎప్పటి నుంచి స్టడీ చేసి ఉంటాడో ఆలోచించండి. ఇక్కడ 32 ఏళ్లకి వచ్చిన పనంతా పూర్తి చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. 13 ఏళ్లకి వేసిన మఠం పరమాత్మను పొందేలా చేసిన అతి చిన్నవాడు రమణుడు వారు. తెలుసుకోండి ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినది. ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్స్ ప్లాన్స్లో తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు వచ్చినా మళ్ళీ నీ మనవడు ముని మనవాళ్ళు లాక్కుండా ఉంటాడా? ఎన్ని కబుర్లు చెప్పినా భగవద్గీతలు ఉపనిషత్తులు అటు, నేను మాత్రం ఇటే. కనుకనే వయసుతో సంబంధం లేదు. ఇది పానీయంబులు త్రావుడుచుంది అక్కడ చెప్తున్నాడు. అందుకే సరళ చింతనం. సరళ చింతనం అంటే తెంపు లేకుండా సాగేది. నిరవజ్జ నిరంతర చదివారా లేదా? ఎక్కడ నిరంతర అంటే గ్యాప్ లేదు అమ్మవారికి. అమ్మవారికి ఎవరైనా గ్యాప్ ఇవ్వగలరండి? సర్వవ్యాపకమైన శక్తి ఎక్కడ ఆగిపోతే ప్రపంచం ఉంటుంది, ఎక్కడ ఆగిపోయినా ఉండదు. అన్ని చోట్ల ఫ్లో 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 ఫ్లో. ఒక రాగి తీగ కరెంటు తగిలింది, తీగలో ఫ్లో వస్తూనే ఉంది, ఎక్కడ గ్యాప్ వచ్చిందా? అలాగే ప్రపంచానికి పరమాత్మ తగిలి ప్రపంచమంతా ఆయన ప్రవాహం ఉంది, అది నిరంతర. అలాంటి ఆయన చుట్టూ నీ బుద్ధి నిరంతరంగా వెళ్ళగలిగితే సరళ చింతనం. విరళ తప్పరం, విరళం కంటే సరళం మంచిదన్నారు. ప్రతిదీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే విరళ చింతన కూడా ఉంటుంది, అంటే అప్పుడప్పుడు భగవంతుని తలంచే వాళ్ళు ఉంటారు, మంచిదేనైనా. కానీ దానికంటే ఎప్పుడూ తలంచడం మంచిది. ఇందాక చెప్పినట్టు ఎలుగెత్తి జపించాలా, మధ్య మధ్యలో జపించాలా, నెమ్మదిగా జపించాలంటే అది మంచిదే, దానికంటే ఇది మంచిది, దానికంటే మంచి చిత్తజం. ఎంత చక్కగా చెప్పారు. కానీ ఇది ఒక్కటే మంచిది, మిగిలిన రెండిటి కంటే అన్నారు కానీ మిగిలిన రెండు కాదనలేదు. ఇది తెలియవలసింది. అంటే ఆ రెండు కూడా మంచివేనైనా కానీ ఇట్స్ నాట్ అల్టిమేట్. దాని నుంచి ఇక్కడికి రా, దీని మించి మరొకట్లేదు. అది ఆయన ప్రతిదానిలో డిగ్రీస్ చూపించడంలో ఇక్కడ విశేషం. ఇక్కడ ప్రతిదీ ఆయన పూజ గురించి కూడా అలాగే చెప్పారు. రెండవది జపం గురించి అలాగే చెప్పారు. ఇప్పుడు చింతన గురించి చెప్తున్న విరళత పరం, విరళంగా చేసేదానికంటే సరళం మంచిది. అంటే అప్పుడప్పుడు చేసేదానికంటే ఎప్పుడు జరగాలి అన్నారు ఇక్కడ.
ఎప్పుడూ ఈశ్వర చింతన ఉండాలట. ఎలా ఉండాలో చెప్తున్నారు. ఇదేదో ఇంట్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఉంటుంది, కానీ తర్వాత ఆఫీస్కి వెళ్ళి వర్క్ ఎలాగ చేస్తూ ఉంటే అలా ఉంటుందంటే అది విరళ చింతనం. ప్రాక్టీస్ చేయి, సరళ చింతన వస్తుంది. అక్కడ కూడా నువ్వు దాంట్లో ఉండగలవేమో, అలా ఉన్నవాళ్ళు ఉన్నారండి అని చెప్పాడు ఇక్కడ. దానికి పరమహంస ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక ఆవిడ ఒకరింట్లో పనిచేస్తుందిట, రోజు వెళ్ళి చక్కగా చేస్తుంది. వాళ్ళ ఆయన ఏదో పరదేశంలో ఉద్యోగం, కొన్ని నెలల తర్వాత ఆయన వస్తున్నాడని వార్త వచ్చింది. ఏది ఆ రోజు రాత్రి వస్తారు ఆయన. పొద్దున పనికి వెళ్ళింది, పరమ ఉత్సాహంగా పనిచేస్తుందిట. ఆ చేస్తున్నప్పుడు ఎంత చేస్తున్నా చింతన మాత్రం రాత్రి ఆయన వస్తున్నారు అంటే ఆయన గురించి ఆలోచన చేస్తూ ఆయనకి ఏం పెట్టాలి ఇవే ఆలోచన చేస్తుంది. రోజు కంటే బాగా పనిచేసింది. ఎప్పుడూ భగవచ్చింతన చేసేవారు పని చేయగలరా లేదా అనే దానికి పెద్ద ఉదాహరణ. రోజు కంటే బాగా చేసిందిట. ఎందుకు బాగా చేయగలిగింది అంటే, నేను కానీ సరిగ్గా చేయలేకపోతే పని పూర్తి చేసినప్పుడు ఇది సరిగ్గా చేయదు మళ్ళీ చేయంటుంది ఆవిడ. కాబట్టి పర్ఫెక్ట్గా చేసేస్తే టైంకి అన్నీ పూర్తి చేసేయగలను, నన్ను ఇంటికి పంపించేస్తుంది, మా ఆయన్ని నేను రిసీవ్ చేసుకోవచ్చు. కనుక తన భర్తను చింతించేటప్పుడు రోజూ చేసేదానికంటే గొప్పగా ఎలా చేసిందో ఈశ్వర చింతనలో కూడా మనం రోజు చేసేదానికంటే గొప్పగా పని చేయగలం. అది సరళ చింతనం. కనుక విరళంగా మొదలైన సరళంగా పూర్తవ్వాలి. ఇది దీనిలో చెప్తున్న విషయం. కనుకనే 3 చెప్పేశారు ఇక్కడ. పూజ ఎలా ఉండాలి, జపం ఎలా ఉండాలి, చింతన ఎలా ఉండాలి. అసలు పెద్ద సాధనలు అనుకున్నాం కానీ 3ఏనండి. ఈ 3 క్రమంగా ఒకదానికంటే, క్రమాత్ అనే మాట చాలా గొప్పదండి. క్రమాత్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానితో ఒకటి. అందుకని ఏకంగా హై జంప్ చేస్తే మోకాళ్ళు విరుగుతాయి. అందుకే ఒకదానితో ఒకటి ఎలా ముడిపెట్టుకుంటూ వెళ్ళాలో చక్కగా చూపించారు. అయితే తాడు కట్టేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి కట్టాలి అంటే అసలు లక్ష్యం ఆకొసతో ప్రారంభిస్తే అప్పుడు ఏం చేస్తారు, కొంత దూరం తెచ్చి అక్కడ ఒక చుట్టు చుట్టి అక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి చుట్టు చుట్టి అక్కడ పెడతారు. అదే హైలైట్ అని అక్కడ చుడితే ఇక్కడి నుంచి అక్కడి దాకా చుట్టారా లేదా. అదేవిధంగా ఇక్కడ కూడా మొదటి దాని నుంచి చివరి వరకు ఒక ధారలా ఉండడమే చాలా ప్రధానం అండి ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ కనుక జ్ఞానైన వాడు ఏం మానేడు, వాడు కర్మ మానేస్తాడు అనుకున్నారా? జ్ఞానం గుహలో దూరుతాడు అనుకున్నాడా? వాడు గుహ అని ఇల్లు అని తేడా లేదు వాడికి. అంతటా బ్రహ్మమనే చూస్తున్నాడు, అంతటా కలిపి ఒకటిగా చూస్తాడు తప్ప ఒక దానితో ఒకటి పట్టుకుని అన్ని జ్ఞానంతో సమన్వయిస్తాడు జ్ఞాని. అంతేగాని వీటిని నిరసించడు. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే అంత శంకరులు వచ్చి ఆయన శ్రీచక్రం ఎందుకు ప్రతిష్ఠించారు, ఈ ఆలయంలో దైవాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు, ధర్మరక్షణ కోసం ఎందుకు తాపత్రయపడ్డారు? మామూలుగా చూస్తే భౌతిక స్థాయి, కానీ ఇది ఎందుకు పనిచేశారు అంటే బ్రహ్మతత్వాన్ని జారిపోయారు ఆయన. తన బ్రహ్మస్థితిని జారకుండానే ఇవన్నీ చేయగలిగారు మహానుభావులు. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఎప్పుడు ఆధ్యాత్మికవాది భౌతికమైనవి చెయ్యలేడు అనుకోవద్దు. భౌతికమైన దాన్ని ఇంకా బాగా చేయగలడు. అదే పరమహంస ఒక మాట చెప్పారు. ఒక ఉద్యోగి అద్వైత అయితే ఉద్యోగం అద్భుతంగా చేస్తాడు, ఒక వ్యాపార అద్వైత అయితే వ్యాపారం అద్భుతంగా చేస్తాడు, ఒక అర్చకుడు అద్వైత అయితే అర్చకత్వం కూడా అద్భుతంగా చేస్తాడు అన్నారు. ఏది చేస్తామో అద్భుతంగా చేస్తుంది. ఎందుకంటే అల్పమైన ప్రయోజనాలు, అల్పమైన కామనలు, వాటి వల్ల వచ్చే రాగద్వేషాలు ఉండవు ఇంకా. కాబట్టి అది అద్భుతంగా జరుగుతుంది, వాడు శాంతిగా ఉంటాడు. అసలు వర్క్ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నామండి అంటుంటారు. నీకు జ్ఞానం ఉంటే వర్క్ కూడా స్ట్రెస్ కాదు, అది తెలుసుకోవాలి. కానీ పనే పదే చాలండి, రిటైర్కి మీ వెంటనే వస్తానండి అంటుంటారు ఇక్కడ. అప్పుడు ఇంకో వెంట పరిగెడతాడని మాకు తెలుసు. ఇవన్నీ కబుర్లే. అంటే నువ్వు ఉన్నదాదే తక్కువ అనుకుంటున్నావు, కానీ ఉన్న స్థితే ఉన్నత స్థితి. తెలుసుకో, ఇక్కడ ఉన్న స్థితి కంటే ఏమిటో లేదు. నీ తాలూకా ఇది మారాలంతే, అప్పుడు ఉన్నదాన్ని నువ్వు అనుభవించగలవు. కనుక ఇప్పటివరకు ఏం చెప్పారు? ఆజ్యధారయా స్రోతసా సమం. ఆ విధంగా నది వలె, ఆజ్యధార వలె నిరంతరాయం సాగే చింతన, అప్పుడప్పుడు సాగే చింతన కంటే గొప్పది. భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత. ప్రతిదానిలో కూడా స్టెప్స్ చూపిస్తున్నారు, కానీ ఏదో ఒకటని చెప్పట్లేదు. మీరు గమనించండి, మొదటి నుంచి కూడా దీనికంటే ఇది, దీనికంటే ఇది అన్నారు, కానీ మొదటి తక్కువ అనట్లేదు. దీంతో మనం మేడ మీదకి వెళ్ళాలంటే ఈ మెట్టు ఆ మెట్టు ఆ మెట్టు ఎక్కుతాం, కానీ మేడే ముఖ్యమని గెంతేమనుకుంటే ఏమవుతాం? కింద పడతాం. కనుక వీటిలో ఒకదాన్ని నిరసించడం కాదు, ఒక దానితో ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, రెండు కూడా ఇక్కడ. అలా ఇప్పుడు భావన అంటే ఈ చింతన, దాని గురించి ఎక్కువ చెప్తారు, ఎందుకంటే అది ముఖ్యం కదా. ఈ చింతన ఎలా జరగాలి అనే దాని గురించి చెప్తూ, భేదభావనతో చేసే చింతన కంటే అభేద భావనతో చేసే చింతనే అత్యంత పవిత్రమైనది. ఇది ఇక్కడ
భేదభావనాత్ అంటే భేదముతో చేసే, అంటే నేను ఏ భగవత్తత్వాన్ని ఉపాసిస్తున్నానో అది వేరు నేను వేరు అనుకునే దానికంటే అదే నేను అనుకుని చేసే భావన లేదా చింతన లేదా ధ్యానం ఉత్కృష్టము అన్నారు. ఇది చెప్పేటప్పుడు మీరు మళ్ళీ కంటే వచ్చింది చూడండి. దేనికంటే? భేదభావనతో చేసేదానికంటే అభేదభావం గొప్పది. అంటే అర్థం భేదభావంతో చేయడం మంచిదే, దానికంటే ఇది అని చెప్పడం. అంటే హఠాత్తుగా అభేదభావం రాదు. నేను పరమాత్మ ఒకడే. కొందరు కబుర్లు చెప్తా నేనే పరమాత్మని, అలా అనుకున్నాడు హిరణ్యకశిపుడు కూడా. నన్ను మించిన వాళ్ళు నేనే భగవంతుని అనుకున్నాడు. వాడు అద్వైత కాడు. నేనే పరమాత్మ అన్న శంకరులు. ఈయన హిరణ్యకశిపుడు లాంటి వాడు తప్పు. అంటే ఆయన దృష్టి ఏంటంటే శరీరంతో చూస్తున్నాడు, ఈయన శరీరానికి అతిక్రమించి చూశాడు. అది తేడా ఇక్కడ. కనుక ముందు భేదభావనతో చేస్తావు. ఎంతవరకు నేను ఈ దేహాన్ని నాది నామం అనే భావన నీకుంటుందో అంతవరకు భేదభావం ఉంటుంది. నేను జీవుణ్ణి, ఆయన ఈశ్వరుడు. జీవుడు అల్పజ్ఞుడు, వీడికి అన్నీ తెలియవు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయన సర్వశక్తిమంతుడు, నేను అల్పశక్తిమంతుడిని కదా. ఆయన త్రికాలవేత్త, నాకు నా బతుకు క్షణంలో ఏమవుతుందో తెలియదు. అంటే నేను ఈశ్వరుడు ఒకడిని ఎలా అవుతామండి ఇక్కడ? ఆయన సర్వపరిపూర్ణుడు, నేనున్న గదిలో ఒక కార్నర్, ఆయన నేను ఎక్కడవుతాం? కానీ భేదం ఉందా లేదా? ప్రారంభంలో ఇదే ఉంటుంది, భేదంతోనే చేస్తాం. అప్పుడు ఆయన భగవంతుడు, నేను దాసుణ్ణి అని ప్రారంభమవుతుంది. అది ప్రారంభమే, కానీ అది అంతము కాదు. అడుగు వేయడమే అంతమా? చివరికి గమనించారద్దు. కనుక ప్రారంభంలో భేదభావం ఉంటుంది, క్రమంగా అది అభేదభావంలోకి వెళ్ళాలి. కనుక భేదభావన కంటే అభేదభావం గొప్పది. అభేదభావం ఏంటి? సోహం సహ అహం. చూసా, అహం సహ కాదు, సహ అహం. అతడే నేను అంటే ముందు అతడేంటో నీకు అర్థం కావాలి, తర్వాత నేనేమిటో నీకు అర్థం కావాలి. ఆ రెండో ఒకటి అవునో కాదు తర్వాత తేలాలి. ఇక్కడ నేనంటే ఏమనుకుంటున్నావు? మీరెవరండి అంటే మీరేం చెప్తారండి? మొట్టమొదట ఎవరైనా చెప్పచ్చు. మీరేం చెప్తారమ్మా? అమ్మ నువ్వేం చెప్తావు? నువ్వెవరంటే పేరు చెప్తావు. పేరు నువ్వా? ఇది ఆలోచించాలి. కానీ వ్యవహారం వేరండి. వ్యవహారంలో పేరు చెప్పుకోవడానికి బతుకు, రూపం తర్వాత చెప్పేది. ఈ రెండే కదా మనం చెప్తూ ఉంటాం. భగవంతుడు ఇందాక చెప్పిన ప్రకారంగా నీలో అంతా ఆయన ఉన్నాడు. అంతా ఆయన ఉన్నవాడికి పేరేమిటి? ఏదో తెలుసుకోవడం కోసం అంతటా ఉన్నాడు విష్ణువు, శుద్ధమైన ఉన్నాడు శివుడు అంటాం, కానీ ఆయన పేరుతో తెలియబడేవాడా? ఆయనే నీలో వ్యాపించున్నాడు. కానీ ఫలానా పేరున్న ఫలానా రూపమున్న నువ్వు అటువంటి వాడిని పూజిస్తున్నాను అని ఆయనకో పేరు ఆయనకో పెట్టుకుని ఆరాధన చేస్తున్నావు. అది మొదట్లో చాలా మంచిది, పాపం పోగొడుతుంది, అభీష్ట సిద్ధులు ఇస్తుంది. కానీ ముక్తికి మాత్రము భేదభావనతో చేసిన దాని కంటే అభేదభావం గొప్పది. అంటే నువ్వు భేదభావంతో చేయి, తప్పేం లేదు, కానీ కొంతకాలం అభేదం తెలుసుకో. ఇది ఎలా తెలుసుకోవాలి? ఒకటే చిన్న ఉదాహరణ. ఇందాక కొంతదాకా వెళ్ళాం, సముద్రంలో కెరటం లేచింది. ఇందాక నిన్న కూడా చెప్పుకున్నా, వాళ్ళు చెప్పాము. ఆ కెరటం లేచింది. కెరటం లేచి ఒక్కసారి అనుకుంది, అబ్బో ఎంత సముద్రమో ఎంత నీరో అనుకుంది. ఇక్కడ అంటే భేదం ఉందా లేదా? మీరే చెప్పచ్చు. సముద్రం అంతుంది, కెరటం ఎంత ఉంది. పైగా కెరటానికి ఒక టైమింగ్ ఉంది, సముద్రానికి టైం ఉందా? కెరటం ఒక టైంలో వచ్చింది, ఒక టైంలో ఉంటుంది, ఒక టైంలో. సముద్రం అప్పుడు కెరటం అనుకో సముద్రం అనుకున్న భేదం మీద మీరు ఉపన్యాసం రాయచ్చు, వ్యాసం రాయచ్చు. సముద్రం అనంతము, కెరటం పరిమితము, సముద్రమునకు కాలము లేదు, దీనికి కాలం ఉన్నది, ఇవన్నీ చెప్పచ్చు. అలా అనుకుంది. అది కూడా ఎంత సముద్రమో, సముద్రానికి దండం పెడుతున్నా అంత. ఇక్కడ కొంతసేపటికి దానికో ఆలోచన వచ్చింది, నేను ఎక్కడుండి దండం పెడుతున్నాను అనుకుంది. ఇదేం బయటకు వచ్చి వేరే సీటు మీద కూర్చొని సముద్రానికి దండం పెడుతుందా? ఎక్కడుంది అది? అందులోంచి లేచింది. కొంతసేపు అయ్యాక దానికి తెలిసింది అంతా నీరే, అంత సముద్రమో అనుకుని ఒక్కసారి అనుకుందిట. ఏమని? అర్రే నేను ఇందులోనే ఉన్నానే, కాబట్టి నేను పార్ట్ ఆఫ్ ఓషన్, నేను సముద్రంలో ఒక భాగం మాత్రమే అనుకుంది. కొంతసేపు ఆలోచించింది, దాని మెటీరియల్ ఏంటి, నా మెటీరియల్ ఏంటి? సముద్రంలో నీరుంది, నాలో ఏముంది చెప్పండి అనుకుంది కెరటం. నాలో నీరు, దానిలో నీరు, రెండే. నీరు తప్ప ఇంకేం మెటీరియల్ ఉందా? నాలో నీరే ఉంది. అటువంటప్పుడు నీరు అనే దృష్టితో చూస్తే సముద్రం నేను ఒకటి కానా అనుకుంది. ఇక్కడ ఎప్పుడు ఒకటి? అందులో కలిసిపోతే ఒకటి అయ్యిందా? పైకి లేచినప్పుడు ఒకటిగా ఉందా? రెండు సమయాల్లోనూ ఒకటిగా ఉంది. మొదట అంత పెద్ద సముద్రం నేను చిన్నది అనుకున్నప్పుడు
ఒక అంశం, అది ద్వైతమే. రెండవ దానిలోకి వెళ్ళేప్పటికీ అందులో భాగాన్ని నేను, అది కొంత మేరకు నయం. చివరికి ఆ జలము నాలో ఉన్న జలము రెండూ ఒకటే. కానీ ఇందులో తక్కువ జలము ఎక్కువ జలము, అందులో తక్కువ ఎక్కువ తీసేయండి ఏముంది? జలం ఉంది. అలాగే సర్వశక్తిమంతుడు అల్పశక్తిమంతుడు, ఇందులో సర్వ అల్ప తీసేయండి, శక్తిమంతుడు. ఆయన సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుడు, మళ్ళీ అల్ప సర్వ తీసేయండి, ఏం మిగిలింది? అలా గమనిస్తే విశ్వమంతా వ్యాపించే చైతన్యం ఉందో ఈ దేహంలో అదే ఉంది. ఈ దేహంలో అది తప్పేముంది? మొత్తం ఆ చైతన్యమే కంటికి చూపుగా చెవికి వినగా వినబడుతుంటే ఆ చైతన్యం తప్ప ఏముంది? ఈ రెండు గమనించి చూస్తే సోహంభావం వచ్చిందా లేదా? ఇలాగా నువ్వు ఆరాధిస్తున్న పరమాత్మ నువ్వు భేదమని ఉపాసిస్తున్నంత కాలం దాన్ని పశుత్వం అంటారు అని ఉపనిషత్ మాట చెప్పింది, నేను చెప్పలే. వాడు పశువు, భేదం భావం చేసేబట్ట. అభేద భావన ఉపాసన ఉత్కృష్టము. పశువు అంటే మళ్ళీ నా జంతువుతో పోలుస్తారనుకోవద్దు, అంతకంటే తేడా ఏమి లేదు. ఎందుకంటే అజ్ఞానమే జంతువు అయితే నీ స్వస్వరూపం తెలుసుకోలేకపోతున్నావు. నీ స్వస్వరూపమేది? ఆ పరమాత్మయే ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. అందుకే భేదభావన కంటే సోహమితి సహ అహమితి అసౌ భావన అభిధ 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 అంటే పేరు, అభిధ భిధ అంటే భేదం, అభిధ అంటే భేదం లేదు. కానీ సోహం అనేటటువంటి అభేద భావనతో చేసేది పావనీమత, అత్యంత పవిత్రమైనది, అత్యంత ఉత్కృష్టమైనది అని చెప్పాడు ఇక్కడ. అందుకే ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు 3 ఉంటాయండి: ధ్యేయం, ధ్యాత, ధ్యానం. దీన్ని త్రిపుటి అంటారు. ధ్యేయం అంటే దేని ధ్యానం చేస్తున్నాం అది, ధ్యాత అంటే ధ్యానించేవాడు. వీళ్ళిద్దరి మధ్య అనుసంధానం పేరు ధ్యానం, ప్రక్రియ పేరు ధ్యానం. ఈ 3 వేరువేరుగా కనబడుతున్నాయి. చింతన అలా పెరిగి 3 ఒకటైపోవాలండి. అటు ధ్యాత ఇటు ధ్యేయం వచ్చి ధ్యానంలో కలిసిపోతారు. అటు జ్ఞాత ఇటు జ్ఞేయము వచ్చి జ్ఞానంలో కలిసిపోతారు. కనుక త్రిపుటి ఏకత్వం అంటారు. 3గా లేవు, 3 ఒకటే అని ఎరుక కలిగితే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప, జ్ఞాన జ్ఞాతృ ధ్యేయ రూప. ఎందులో ఉంది ఇది? అది అక్కడే ఉందా లేదా చెప్పండి. అంటే నేను మీకు తెలియని సబ్జెక్ట్ చెప్పట్లేదు, తెలిసిన సబ్జెక్టే చెప్తున్నాం. రమణులు కూడా మనందరికీ తెలిసిందే, తెలియనట్టుండేదానికి మనకు సరైన మార్గం చూపించి తెలిసేటట్టు చేస్తున్నారు. మొత్తానికి ఇదే విషయం మనకి గుడికి వెళ్తారు. మీరు వెళ్ళాక చక్కగా స్వామిని అలంకరిస్తే ఆహా అని చూసి తర్వాత ఏం చేస్తారండి? అందరూ కళ్ళు మూసుకు దండం పెడతారు. అవునా లేదా? ఎందుకు కళ్ళు మూసుకుంటారు? అదే మీరు ఏ నాయగారు చూడడానికో మరేదైనా పెద్ద షో చూడడానికి వెళ్తే కళ్ళు మూసుకు చూస్తారా? ఎందుకు చెప్పండి? ఇక్కడ ఆలోచించమంటున్నాడు. అవి వెళితే కళ్ళు మూసుకు చూడరే, ఇక్కడికి వస్తే ఆహా కళ్ళు మూసేస్తాం అంటే అర్థం అక్కడేది ఉందో ఇక్కడ అది ఉంది, దాన్ని చూడాలి అని మీకు తెలియకుండానే మీలో ఉన్న ఈశ్వర చైతన్యం ప్రేరణ కలిగిస్తాం. అవునా లేదా? పైగా అది ఇక్కడ పెట్టుకోవాలనుకుంటాం, అంతే కదా. మీరు నాయగారు చూడడానికి వెళ్ళారు, లేకపోతే అప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది, ఇంటికి వెళ్ళి దాన్ని అలా కూర్చొని ధ్యానం చేస్తుంటారు, ట్రేడ్ సెంటర్ను లేదా జలపాతాన్నో. కానీ మీరు చూసిన వెంకటేశ్వర స్వామిని ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తారు. ఎందుకు? అదే గొప్పతనం అండి మన హిందూ మతంలో. ఎదురుగా అక్కడ ఆరాధింపబడేవాడు నిజానికి నీలో వాడే, బయట ఉంటే అర్చామూర్తి, లోపలుంటే అంతర్యామి. అది తెలుసుకో. ఆ రెండింటికి అన్వయం చూసుకో, అది గమనించవలసింది. అలాంటి వాడికి అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. నేను ఎవడికి ఆవాహన చెప్తున్నా అంటే అంతటా ఎవడున్నాడు వాడికి, అన్ని చోట్ల ఉండేవాడికి ఆశ్రమిస్తున్నాను అని అన్నమయ్య అన్నాడు. చూడండి, అన్ని చోట్ల ఉండేవాడంటే అంతర్యామి, ఆసనమిస్తున్నది అర్చామూర్తికి. ఈ రెండింటికి సమన్వయం చేసుకోగలిగాలి. అని గుళ్ళో పూజించడం తప్పని లేదు. అలా గుడికెళ్ళి ఒక దేవతకి నమస్కారం చేయడం వల్ల నీకు వచ్చే పవిత్రత వేరు, నీకు వచ్చే శక్తి వేరు. అది మనస్సును తప్పకుండా ప్రభావితం చేస్తుంది. ఏ పాపం వల్ల నీకు దుఃఖం వచ్చిందో ఆ పాపం తీసేసి దుఃఖం పోగొడుతుంది. అందుకే ఫలానా ఆలయానికి వెళ్తే మనకి అనుకున్నవి నెరవేరడం అంటే అనుకున్నవి నెరవేరకుండా అడ్డుకున్న పాపం ఒకటి ఉంటుంది. అక్కడున్న భగవచ్చక్తి స్పర్శ వల్ల అది పోతుందండి. ఇది తెలుసుకోవాల్సింది. అదే నీ పాపం నేను పోగొట్టేదను అని భగవంతుడు అనుకోక్కర్లే. మీరు దీపం వెలిగించాక నీ చీకటి నేను పోగొట్టేదను అన్నది అక్కడ. దీపం వెలిగితే చీకటి పోతుంది, భగవద్ అనుగ్రహం తగిలితే పాపం పోతుందండి అక్కడ. అందుకు బాహ్య పూజ తప్పని కాదు, గుడికెళ్ళు, దేవుడికి దండం పెట్టు, కానీ ఎందుకు కళ్ళు మూస్తున్నావు అర్థం చేసుకో. అది ఇక్కడిది. అంటే ఈ భేదభావంతో ఆయన అంత గొప్పవాడిని తక్కువవాడిని అన్నది మనస్సు శుద్ధమైపోతే లోపల బయట ఉన్నది ఒకటి తెలిసిపోతుందండి. అందుకే అది ఒక్క ఉత్కృష్టం.
పైగా ఈ భావన బలపడాలి. ఏ భావన? సోహం భావన. అక్కడున్నది ఇక్కడుంది, అక్కడున్నది ఇక్కడుంటే అదే నేనై ఉంది. నేనంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఫలానా వెంకాయమ్మో వెంకట్రావు గారు నేనని కాదు. పేరు ఎరుకుని చెప్పానండి, మళ్ళీ పేరున్న వాళ్ళకి యుద్ధానికి రాకండి. నువ్వు ఇది సాధారణంగా ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది తప్ప మళ్ళీ ఒకటి కాదు. ఇక్కడ ఆ నామము ఆ రూపము భగవంతుడిని కాదు ఇక్కడ అర్థం. ఈ నామరూపాలు మినహాయించినది ఏదో అది భగవంతుడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ నామరూపాలతో నేనే భగవంతుడు అంటే హిరణ్యకశిపుడు. నామరూపాలు పరిహరించి ఏ చైతన్యం ఉండడం వల్ల ఈ నామం రూపం ఎగ్జిస్టెన్స్ పొంది ఉన్నదో అది నామరూప అతీతం చైతన్యం. మన శరీరంలో అవయవాలన్నింటికి నామం ఉంది, రూపం ఉంది. ఆఖరికి మీ బుద్ధికి నామం ఉంది, బుద్ధి అని, ప్రాణం. అవునా లేదా? వీటన్నిటికీ చైతన్యం ఇస్తున్న వస్తువు వీటన్నిటినీ నడిపిస్తూ వీటికి అతీతంగా ఉంది. కనుక నేనుని ఎలా చూడాలి అంటే వీటి నుంచి వేరు చేసిన నేను పరమాత్మ ఒకటి. అందుకని వీటితో కలిపి నేను కాదు, ఇది తెలుసు. వీటి నుంచి వేరు చేయాలి. అది ఎలాగంటే ఇషీకవత్తుంది ఉపనిషత్తు. ఒక ఆకు వస్తే అందులో ఉన్నటువంటి మధ్య కాడని ఎలా వేరు చేస్తావో ఈ శరీరం అనే ఆకులో నేననే ఈయనని వేరు చేయి. అంటే వెంటనే కూర్చుని ఎక్కడుందా వెతికి ఈయన కాదు. ఈయన మళ్ళీ ఈయన అంటే మళ్ళీ వస్తువు అయిపోయింది. ఇది వస్తువు కాదు, ఇందులో ఉన్నదే. అది ఆ చైతన్యాన్ని గుర్తిస్తే చైతన్యం అనే దృష్టితో నువ్వు పరమాత్మ ఒకటే, దేహం అనే దృష్టితో కాదు. నీకేమో దేహభ్రాంతి వదలదు. ఎవడైనా మాట అంటే సర్రం లేస్తావు, రాగద్వేషాలు ఉంటాయి. నువ్వు పట్టుకు నేను బ్రహ్మమే ఒకటే, అందుకే అన్నీ మానేశాను అనడానికి కాదు ఇక్కడ. కనుక నిన్ను దేహాదుల నుంచి వేరు చేసుకుని వాటికి విలక్షణమైన ఆత్మతత్వం తెలుసుకొని అది నీ స్వరూపం తెలుసుకోగలిగితే అది పరమాత్మే ఒకటే అని అవగాహన కలుగుతుంది. పరిమితి కలిగిన కెరటం అపరిమితమైన సముద్రాన్ని చూసి జల అనే తత్వంతో మేమిద్దరం ఒకటైనా తెలుసుకున్నదే చైతన్యం అనే తత్వంతో మేమిద్దరం ఒకటి తెలుసుకోగలగాలి. అది ఎప్పుడు దృఢంగా ఉండిపోతే దాని పేరు భక్తి. దీని పేరు అనన్య భక్తి. అనన్య భక్తికి కూడా ఎలాంటి నిర్వచనం ఇచ్చేశారంటే ఈ దేవుణ్ణి తప్ప ఇంకొక దేవుణ్ణి పూజించకూడదు, అది అనన్య భక్తి అని చాలా సంకుచితమైనటువంటి దురదృష్టకరమైన జుగుప్సాకరమైన అర్థం రాశారండి. అనన్య భక్తి అంటే ఈ ఉపాసిస్తున్న నేను ఆ దేవతకి అన్యము కాదు అనే భావనతో చేసే ఉపాసనే అనన్య భక్తి. అదే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూసారా, వాడిది పర్యుపాసన అవుతుంది, మిగిలిన ఉపాసన ఫర్ ఫోటోగ్రఫీ, ఫర్ పబ్లిసిటీ. అందుకే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసత. ఏం గొప్ప భక్తి అండి. అక్కడ ఇద్దరున్నారా, రెండు నీళ్లు లేవు, అక్కడ ఇక్కడ ఉన్నది ఒకటే నీరు అని కెరటానికి ఎరుకలేరా వల్ల మనకు తెలియాలి. రెండు లేవు ఈశ్వర తత్వాలు, ఇద్దరు ఈశ్వరులు లేరు, ఒకటే. ఈ భావం తెలియాలి ఇక్కడ. దానికి మరొక పేరు ఏకభక్తి. భేదభావంతో చేసేది గౌణ భక్తి, అభేద భావంతో చేసేది పరాభక్తి. ఇది సామాన్య భక్తి, అది ఉత్కృష్ట భక్తి. ఇది సాధనా భక్తి, అది సిద్ధ భక్తి. ఆ భక్తి లభించాక వేరే ముక్తి ఎక్కడ లేదు, ఇక్కడే ఆ భక్తుడు అనుభవిస్తాడు ఆ స్థితి. అందుకే దీనికి సంబంధించి ఉపనిషత్తుల్లో బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తున్న ప్రధానం ఏమిటంటే అథ యోన్యాం దేవతాముపాస్తే అన్యో అసావన్యోహమస్మీతి నసవేద. దీని అర్థం ఏంటంటే ఒకడు దేవతను ఉపాసించినప్పుడు అది నాకు అన్యము అని ఉపాసించినట్లయితే వాడు అవివేకి. ఇది చెప్పింది ఇక్కడ. అందుకే అమ్మవారిని అంత పూజ చేసావు, ఏమని చేసావు? అహమిత్యేవ విభావయే భవాని. చదువుతున్నారా లేదా? అహమితి ఏవ. ఏం మాట అండి, నేను ఇంతవరకు అరుణాంకరుణాతంకిత క్షిమను భావన చేశానే. ఆ స్వరూపము మామూలు భౌతిక అర్థంలో ఆ స్వరూపాన్ని మాత్రమే నేను చింతన చేస్తున్నాను కాదు. అహం ఇతి, ఆ స్వరూపమే నేను అని నేను చింతన చేస్తున్నాను. అహమిత్యేవ, ఆ స్వరూపమే మాత్రమే నేను. అది ఏవ శబ్దం. అహమిత్యేవ విభావయే, ఎవరిని భవాని. అది దేవతకి నేను అన్యము కాదనేట్టు భావన అండి. అప్పుడు అన్యము కాదన్నాక దేవతాతత్వం నీతో ఐక్యమైందా లేదా? అందుకు ఉపాసకుడి శరీరంలోంచి దేవతా చైతన్యం ప్రసరిస్తుంది. ఇది రహస్యం. అందుకే సామాన్యుల శరీరాలు వేరు, ఉపాసకుడి శరీరం వేరు. ఉపాస్య దైవానికి అభిన్నమైపోతాడు. అది ఉత్కృష్ట ఉపాసన. ఆ స్థితికి వెళ్ళగలిగితే నువ్వు పరమాత్మకు వేరుకో. నీ నామం, నీ రూపం, నీ మొహం ఇవన్నీ కాదు, నీలో వ్యాపించిన చైతన్యమే. అది తెలిసినప్పుడు అది ఉత్కృష్టమైనది. భగవంతుడు సగుణంగా ధ్యానించిన ఈ చింతనతో చేయండి. ఇది ఎలా సాధ్యము? శంఖచక్రమును పట్టుకున్నాడు, గదాపద్మములు ధరించాడు,
నీలమేఘశ్యాముడు పీతాంబరుడు. ఇది జానిస్తే చాలా బాగుంది, కానీ అతడే నేనంటే ఎవడు బాగుందంటే ఇప్పుడు ఆలోచించి శంఖచక్రాలు ఏమిటో ఆలోచించు. శంఖం అనగానే నాదశక్తి, విశ్వమంతా ఏ శబ్దంతో ఉందో ఆ శబ్దాన్ని పట్టుకున్నాడు. చక్రం పట్టుకున్నాడు, నిరంతరం తిరిగే కాలచక్రాన్ని చేత్తో పట్టుకున్నాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ గదను ధరించాడు. ప్రపంచాన్ని పట్టగలిగే మహాశక్తి పేరు గద, వికసించిన బుద్ధి పేరు పద్మం. ఇవి ఆ పరమాత్మ చేతిలో ఉన్నాయి, వాటిని పట్టాడు ఇక్కడ. ఆ నీలమేఘశ్యాముడు, నీలవర్ణం అంటేనే ఏ వర్ణం లేనివాడిని అర్థం. ఇక్కడ ఏ వర్ణం లేదు కనుక ఆకాశం నీలంగా కనబడుతుంది, సముద్రం నీలంగా కనబడుతుంది. కానీ భగవంతుడు అంటే ఏ వర్ణ వికారము లేనివాడు. ఇప్పుడు మీరు అర్థ వివేచన చేయడం వల్ల పరమాత్మ సర్వవ్యాపకుడై కాలచక్రాన్ని, శబ్దచక్రాన్ని నడుపుతున్నవాడని తెలిసిందా? వాడు ఎక్కడున్నాడు? నీకు ఒక కాలం ఉంది, దాన్ని నడుపుతున్నవాడు ఆయన. ఎక్కడున్నాడు? లోపల నుండి నడుపుతున్నాడు. లోపల నుండి నడుపుతున్నానన్న నీ భావన నడిపేవాడు వాడే. అప్పుడు నువ్వుతావు చిదానంద రూప శివోహం శివోహం. కళ్యాణ్ రగమ, మోహన్ రగమ, ఇవి ఆఖరికి మిగిలే మనకి. ఆ రెండు వదులు, సోహం భావన, అహం. అది తెలియాలంటే ఏది కాదో ముందు వదులు, తర్వాత ఏది అవునో తెలుస్తుంది. ఏది కాదో అది నువ్వు పట్టుకున్నంతకాలం భేదమే. అదేమిటి? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే అన్నారు శంకరుడు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, కన్ను, ముక్కు, చెవి, నాలుక ఇవేవి నేను కాను అని నేను కాను అఘోరిస్తాను. ఏంటో చెప్పవయ్యా? చిదానంద రూప శివోహం శివోహం, నా స్వరూపం. అంటే ఇవన్నీ కాదని తీసేశాక ఏ అహం మిగిలిందో అది పరమాత్మ. వీటితో కలిపిన అహం కాదు, అది తెలుసుకో. కనుక పలానా అప్పారావు గారు నేను పరమాత్మనే, అది తప్పు. నువ్వు అప్పారావు గారు అన్నావుగా, తీసేయి. కనుక 6 అడుగుల అందగానే నేను పరమాత్మనే, 6 అడుగుల అందం అన్నావా, నేను రూపం తీసేయి. నేను జీనియస్ అండి, బుద్ధి అది పరమాత్మ కాదు, తీసేయి. వీటన్నిటికీ చైతన్యమైన వాడు ఉన్నాడు, వీటి విలక్షణుడు. అదే తదేకో వశిష్ఠ శివ కేవలోహం అంటారు శంకరులు మరొక చోట. అన్నీ తీయగా ఏది మిగులుతుందో, దేన్ని తీయలేమో వాడు పరమాత్ముడు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ ప్రపంచం సత్యం కాదండి, ఇది కాలు కాదండి, ముక్కు కాదండి, చెవి కాదండి, అవునా? మరేం మిగిలింది? ఇవన్నీ కాదన్నవాడు కూడా మిగిలేడు కదా, ఆ చైతన్యమే పరమాత్మ. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ స్థితి ఉత్కృష్టమైన భావన, అది ముందు నువ్వు భావనలో తెచ్చుకో. అహం బ్రహ్మాస్మి అనే భావన తెచ్చుకోవాలి. గురువు చెప్తే తెలుస్తుంది. గురువు ఏం చెప్తాడు? నేనే బ్రహ్మమని చెప్పడు, నువ్వే బ్రహ్మమని చెప్తాడు. అవును కదండి? ఏం చెప్పారు అంటే నువ్వే బ్రహ్మమని చెప్పకూడదు. మనం నువ్వే బ్రహ్మమని గురువు చెప్పి ఏం చెప్పారు? నువ్వే బ్రహ్మము అనకూడదు. అక్కడ నువ్వే బ్రహ్మని గురువు చెప్తే నేనే బ్రహ్మము నువ్వు ఆన్సర్ ఇవ్వాలి కదా. అది గురువు తత్వమసి అంటాడు, నువ్వు అహం బ్రహ్మాస్మని ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ కానీ గురువు చెప్తున్నది అక్కడ ఏ విషయాన్ని? అభేదభావం. కనుక భేదభావంతో చేసిన దానికంటే అభేదభావం చేసేది ఉత్కృష్టము. మీరు అంటూ ఉంటారండి, ఏమంటే మహాన్యాసం చేస్తుంటారు, శివపూజ చేస్తుంటారు, ఏమంటారు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చజేత్ అజ్ఞాన నిర్మాల్యం. మిగిలింది పూర్తి చేయండి. సోహంభావేన పూజయేత్, అంత స్పష్టంగా ఉన్నది. కనుక చింతన గురించి చెప్పారు కదా, చింతన ఎప్పుడూ ఆద్యధారలా పరమాత్మ వైపు వెళ్ళాలి అని చెప్పారు. అప్పుడప్పుడు వెళ్ళే కంటే ఎప్పుడూ వెళితే బాగుంటుంది. ఆ చింతన ఆయన వేరు నేను వేరుని చేసేదానికంటే ఆయనకి నాకు భేదం లేదు చేసేది ఉత్కృష్టం. ఎంత చక్కగా సులువుగా చెప్పారు. ఉపదేశ సారం కూడా అర్థం కాకపోతే వాడికి ఒక్క ఉపనిషత్తు కూడా అర్థం కాదని గట్టిగా చెప్పచ్చు ఇక్కడ. ఎందుకంటే మనకేమైందంటే ఉపనిషత్తులు వాడు శంకరులు లాంటి వాళ్ళు భాష్యాలు రాస్తే మరికొంత పండితులు దానికి మళ్ళీ భాష్యాలు రాశారు. అంటే అది అర్థం అవడమే కష్టం, అంటే మరింత జటిలం చేశారు. పిల్లంటే ఏమిటంటే మార్జాలు ఉన్నట్ట, ఇంకా మొదటిదే బెటరు. కనుక పండితులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క పాండిత్య ప్రతిభ చూపించి వాడొకటి రాస్తాడు, వీడు ఒకటి రాస్తాడు, కలిపి తడిసి మోపిడేయిందే తప్ప ఏ జ్ఞానం లేదు. కనుక రమణుల కాలం వచ్చేటప్పటికల్లా జటిలత్వం ఒకవైపు వచ్చింది పండితుడికి, పామరులు ఏమీ తెలియని తనం వచ్చింది. మహా అయితే పూజలు పునస్కారాలు అంటే ఇవో. ఇప్పుడు చూడండి, అరుణాచల క్షేత్రంలో ఒకప్పుడు ఇది గొప్పది అని చెప్తే అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరిని రావద్దని చెప్పండి అని మమ్మల్ని. మేము వెళ్ళమని చెప్పేమా అంటే అర్థం ఏంటంటే భౌతికం బహిర్ముఖత్వం అలవాటైపోయి అక్కడికి వెళ్ళి పాడు చేసి చెత్తగా తిరుగుతూ ఇందులో ఏ భావం లేదు. కనుక భావం లేని పూజ కంటే భావం ఉన్న పూజ గొప్పది కదా. ఆ భావంలో కూడా భేదభావంతో చేసే పూజ కంటే అభేదభావం గొప్పది కదా. ఇది గురువుగారు చెప్తున్నది. కనుక ఇదంతా దేని గురించి చెప్తున్నారు? ఇప్పుడు
చింతన ఎలా ఉండాలో చెప్తున్నారు. ఇవాళ మొత్తం చెప్పుకున్న పూజ ఎలా ఉండాలో చెప్పారు, జపం ఎలా ఉండాలో చెప్పారు, చింతన నిరంతరం ఉండాలని చెప్పారు, ఆద్యధారలా వెళ్ళాలి. ఆ చింతన భేదభావంతో మొదలైనా అభేదభావన చేసేది పావని, పవిత్రమైనది అన్నాడు ఇక్కడ. పవిత్రం చేసేస్తుందిట. అంటే నీలో నేను పాపాత్ముడిని, నా పాపాలు ఉన్నాయి, నేను దుష్టుణ్ణి, అల్పుణ్ణి, ఇవే పాపభావం. అది అభేదభావంలోకి వెళితే మొత్తం పోయింది. అందుకే కాసింత జ్ఞానం వచ్చినా కోట్ల గంగాది తీర్థాల్లో మునిగితే వచ్చేటంత పుణ్యం వచ్చేస్తుందండి. కాసింత జ్ఞానం, కాసేపు. అందుకే అల్పమైంది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. కాసింత బ్రహ్మచిత్తనైనా చాలు. అందుకే వేదాంత శాస్త్రం గురించి చెబుతూ మాట అన్నారు. ఏమంటే వేదాంతం అర్థం కాదు కదా, మరి ఏం చేయనండి? అది వింటే పవిత్రుడు అయిపోతావయ్యా, నిజమే. కానీ కొంత వింటానండి నిద్ర వచ్చేస్తుందండి. కొంత విన్నావు కదా, ఆ కొంత విన్నదైనా పవిత్రం చేస్తుంది, పర్వాలేదని చెప్పాడు. అంటే ఆ కొంత వినడానికి కానీ వెళ్ళాలన్నమాట. ఇవాళ కొంత వింటావు, రేపు కూర్చుంటే చెప్తున్నవాడు ఏమనుకుంటాడో మరికొంత వింటావు. అలాగే ఎప్పటికీ కొంత కొంత అయ్యి అంతా అవుతుందిగా, అది గమనించవలసింది. అందుకు అభేద భావనతో చేసిగా చెయ్యగా ఏమవుతుంది? ఇప్పుడు భావన మాట వచ్చింది కదా, ఎలా చెప్తున్నట్టు ఇది చెప్తారు. ఇది గొప్పది అనుకుంటుంటే దానికంటే గొప్పది చెప్తారు. అది ఈ మహానుభావుడు చేస్తున్న గొప్ప పని. పూజ చెప్పారు, పూజ కంటే గొప్పది జపమన్నారు, జప కంటే ధ్యానం గొప్పదన్నారు. మళ్ళీ దాంట్లో ఎవరు చెప్తున్నారు ఇక్కడ? భేదభావంతో చేసే ధ్యానం కంటే నిరంతరం చేసేదానికంటే, అప్పుడప్పుడు చేసేదానికంటే నిరంతరం మంచిది. నిరంతరం చేసేదానిలో కంటే అందులో భేదభావంతో చేసేదానికంటే అభేదం గొప్పది. భావం అన్నారుగా, ఇలా భావంతో చేసేదానికంటే ఏ భావము లేని స్థితి చాలా గొప్పది అన్నారు. ఇది ఒకటి ఉంటుందా అండి? ఉండదా? మీరు ఒకరింటికి కారులో బయలుదేరారు కదా, కారులో ఉండడం కంటే ఇంట్లో ఉండడం బెటరు. ఏది వెళ్ళదలుచుకున్న ఇంట్లో కదా. అంటే కారు ఎంతవరకు మీ పనికొచ్చింది? ఇంటి వరకు. ఇంత హెల్ప్ చేసింది కనుక కారు కూడా ఇంట్లోకి తీసుకొచ్చేస్తాను అని ఎవడు అనడు. అలాగే భావాతీత స్థితికి వెళ్ళే వరకే భావం, అది తెలుసుకోండి ఇక్కడ. భావం వెళ్ళి అందులో ఐక్యమైపోవాలి, అది భావాతీత స్థితి. చింతన చేసేవాడు చింతన చేయబడే వస్తువుతో ఐక్యమైపోతాడండి ఇక్కడ. అది నది సముద్రం వరకు వెళ్ళి సముద్రంలో కలిసింది, తర్వాత ఏమైంది? అది ఒకటైపోయింది. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బలాత్ భక్తిరుత్తమా. మొత్తానికి భావించడమే భక్తి. అంటే భవాని భావనే భక్తి. భావన మళ్ళీ రెండు విధాలు, భేదభావం అభేదభావం. భేదభావనైనా గొప్పదే, అభేదభావం ఇంకా గొప్పది. ఇది తెలుసుకోండి ఇక్కడ. దీన్ని బట్టి భేదభావంతో పూజించే డిసప్పాయింట్ అవ్వక్కర్లే, అది గొప్పది. అంతకంటే గొప్పది చెప్పారు గురువుగారు ఎప్పుడు. అందులో కూడా భావన ఎక్కడికి తీసుకెళ్ళాలంటే భావనాతీత స్థితికి తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ. అది భావశూన్యం. అక్కడ భావం ఉండదు కానీ శూన్యం ఉండదు. పరమాత్మకుడు ఉంటే శూన్యం ఎలా అవుతుందండి? కొందరు శూన్యం ఏమీ లేదంటే శూన్యం అనుకుంటారు. ఏమీ లేని శూన్యవాదం బౌద్ధంలో కనబడుతుంది. కానీ అద్వైతం, వేదాంతం అస్తిత్వవాదం, శూన్యవాదం కాదు, తెలుసుకోండి ఇక్కడ. కానీ అక్కడ భావం శూన్యమైంది కానీ ఉన్న స్థితి శూన్యం కాలేదు. అది ఉన్నదే, అది ఉన్నది శూన్యం ఎలా అవుతుందండి? లేనిది పోవడం శూన్యం, ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఒక ఆయన అన్నాడు, ఇల్లంతా క్లీన్ చేస్తున్నాడు, ఒక్క వస్తువు కూడా లేదన్నాడు. ఇల్లుందిగా, అక్కడ ఇల్లు కాని వస్తువు తీశారు, ఇల్లు ఉంచారో లేదా? ఇల్లు కూడా తీశారంటే భయం వస్తుంది మనకి ఇక్కడ. అలాగా భావాలను తీశారు, భావాతీత స్థితి. ఊహించుకున్నా ఎంత బాగుంటుందండి భావాతీతి మనకు స్థితి. అక్కడ ఏ వికారాలు లేవు కానీ ఏది లేకుండా లేదు. భావం శూన్యమైంది కానీ ఉనికి ఉండిపోయింది. అది సద్భావ సుస్థితి. సద్భావం అంటే ఉండుట అనేది ఉంది, అదే ఎవర్ ఎగ్జిస్టెన్స్. దీనికి సత్ అంటారు. మీరు ఇంకా కలిపితే సచ్చిదానందం అంటాం. సద్రూప, సత్ సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింగణ లోలమనాయాసం భువనాయాసం మాయాకల్పిత నానాకారమనాకారం భువనాకారం క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమం. అక్కడ ఒక మాట అంటారని భగవత్పాదు వారు, సత్తామాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమా. సత్తామాత్రం మాట నిజానికి వేదాంత సాధకులకి అలాంటి మాటలు ఒళ్ళు పులకిస్తాయండి. ఎవరికి? వేదాంత సాధకులు. ఆ సాధన లేనిగా ఒళ్ళు తెలియదు, వీళ్ళకి ఒళ్ళు పులకిస్తుంది, అదే తేడా.
కనుక ఆ సత్తా మాత్రం, ఉనికి మాత్రమే అయినవాడు. ఉనికి భగవంతుడు అంటే నథింగ్ బట్ ది ఎగ్జిస్టెన్స్. మిగిలినవి ఎగ్జిస్టెన్స్ కావు, ఉంటా పోతాయి. కెరటాలకి ఎగ్జిస్టెన్స్ లేదు, జలానికి ఎగ్జిస్టెన్స్ ఉన్నది. నామరూపాలకు ఎగ్జిస్టెన్స్ లేదు, చైతన్యానికి ఉన్నది. ఆ చైతన్యం ఉన్నదే వ్యక్తమవుతాయి, వ్యక్తమవుతున్నట్లు అదే ఉంది, మిగిలేది మాత్రం అదే. అది ఎగ్జిస్టెన్స్, అది సత్. అది ఎప్పుడు చైతన్యం కనుక చిత్. అది తెలుసుకుంటే ఆనందం, ఆనందాన్ని స్వభావం కనుక సచ్చిదానందం. కనుక భావశూన్య సద్భావ సుస్థితి. అది ఎలా వెళతావు? భావనా బలాత్. ఇందాక చెప్పిన అభేద భావం బలపడితే భావశూన్యమైనటువంటి సద్రూప స్థితికి వెళతావు. అది ఉత్తమా భక్తి, అది అత్యంత ఉత్కృష్టమైన భక్తి. కనుక భక్తి యొక్క అల్టిమేట్ చూపిస్తుంది, ఇది పరాభక్తి. అక్కడికి వెళ్ళేటప్పుడు అది తప్ప మరొకటి లేదు, భగవంతుడు తప్ప మరొకటి లేదు అంటున్నవాడు కూడా ఉన్నాడు, వాడు కూడా లేడు, భగవంతుడు ఉన్నాడు. అది ఇంకెంత బాగుంటుందండి. ఆ స్థితిలో భగవంతుడు తప్ప అన్యము లేదు అనేవాడు కూడా లేడు, వాడు ఆ స్థితి భావశూన్యం. ఆ స్థితి కేవల సత్తామాత్ర స్థితి, అది సుస్థితి, మామూలు స్థితి కాదు. సుస్థితి ప్రతిదీ స్థితే, కానీ సుస్థితి అంటే గొప్పదైన స్థితి. ఏది? భావశూన్య సద్భావ సుస్థితి. దేనివల్ల వస్తుంది? భావన బలాత్. ఇవాళ వింటే అర్థం కావచ్చు, కానీ అర్థం అవడం కాదు, అనుభూతి కావాలి. అనుభూతికి కావాల్సింది భావనా బలం, శ్రవణ బలం కాదు, భావనా బలం. భావనా బలం అది గట్టిపడాలి. అంటే భేద భావన అభేద భావన, అది నిరంతరాయం, అది సరళ చింతనం. నిరంతరాయంగా ఉంటే అది బలపడుతుంది. అలా బలపడిన భక్తి ఉత్తమ భక్తి. అంటే మిగిలినవి కావా? ఉత్తమం కాదు, అది చెప్పడం ఇక్కడ. అది వాటి పేరు గౌణ భక్తి, ఇది పరాభక్తి. అది చెప్తున్న ఉత్కృష్ట భక్తి. ఆ భక్తికి శుద్ధ జ్ఞానానికి భేదము లేదు. అందుకే ఆ భక్తి పొందిన జ్ఞాని భక్తుడేనా అంటాం అని నేనలే. కృష్ణుడు అన్నాడు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులను క్లాసిఫికేషన్ నలుగురు భక్తులకి. పీడతో ఆశ్రయించేవాడు ఆర్తుడు, తెలుసుకోవాలని ఆశ్రయించేవాడు జిజ్ఞాసుడు, ప్రయోజనం కోసం ఆశ్రయించేవాడు అర్థార్థి, నేనే తానని తెలిసినవాడు జ్ఞాని అన్నాడు ఇక్కడ. నేనే భగవంతుడు కాదు, నువ్వు కూడా భగవంతుడు వేరా అని చెప్పాడు వాళ్ళ నాన్నకి. వాడు పిల్లాడు, నువ్వు నేను వేరుగా చూడకు, మీరు నేను మతి భ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునం దుల్లము చేర్చి అన్నాడు లేదా మహానుభావుడు. అర్థం కాలేదు ఎవడికి? రాక్షసుడికి. కనుక అర్థం కాని వాళ్ళందరూ ఎవరు అని నేను అనలేదు. అర్థం చేసుకున్నవాడు ప్రహ్లాదుడు అన్నాడు ఇక్కడ. కానీ ఉత్కృష్ట భక్తి ఏమిటి? భేదభావం లేనిది, భిన్నులై ప్రవర్తిల్లక. అది గొప్ప భావం అండి ఇక్కడ, అది కావాలి. అందుకే సమమతిరాత్మ సుహృద్ ద్విపక్ష పక్షే అంటాడు విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు. వాడికి వీడు నావాడు వీడు పైవాడిని భేదం ఉండదు, అటువంటి వాడు రాగద్వేషరహితుడు. అందుకే సమశత్రువుచ మిత్రేచ తథా మానవమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమః సంగ వివర్జిత తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమా ఎస్ సమే ప్రియ. అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడిని కృష్ణుడు సర్టిఫై చేశాడే. ఆ ప్రియమైన భక్తుడే ఇప్పుడు చెప్పినటువంటి భావశూన్య సద్భావ సుస్థితి భావనా బలాత్ భక్తిరుత్తమ. ఇక్కడ భావశూన్యం అంటే అర్థం ఏంటి? ఏ భావం లేకపోవడం కాదు, ఏ సంకల్పము లేకపోవడం. ఇది తెలుసుకోండి. ఇక్కడ భావ శబ్దానికి సంకల్పం. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. ఏ పని చేసినా ఇది ఒక సంకల్పం. సంకల్పం చెప్పుకోవాలండి అని అడిగారు మొన్న మధ్య. అరే మంత్రం చూడు, సంకల్పం అంత అలవాటైపోయింది మనకి. సంకల్పం అనగానే నీకేం మొదలవుతాయి? ఫలానా కులం గోత్రస్య నామధేయస్య, అబ్బో చెప్పలేము. అవన్నీ ఉంటే నీకు ఇంకేమిటి సంకల్పం? అవి విడిచిపెట్టమని చెప్తాం చూడండి ఇక్కడ. అందుకే ఉత్తమ శ్రీ విద్యా ఉపాసన. ఏ ఉపాసనలోనైనా నామగోత్రాలు చెప్పరు, తెలుసా మీకు? ధర్మార్థ కామమోక్ష ఫలపురుషార్థం కూడా చెప్పరు. అవి చెప్పకపోతే నాకు ఎలా అండి అంటే, నీకు అవి కావాలంటే ఇవ్వాలని భగవంతుడికి తెలియదా? నువ్వెందుకు అనవసరంగా ఆత్రం పడిపోతూ ఉంటావు? పొద్దున్నైతే అమ్మేవాడు భోజనం పెడుతుందో లేదో అని పిల్లవాడు ఏడుస్తున్నట్ట. సమయం వచ్చినప్పుడు పిలిచి మరీ పెడుతుంది, తెలుసుకో ఇక్కడ. నువ్వు భోజన చింతన చేయడం కంటే అమ్మ చింతన చేస్తే అమ్మ తప్పు కూడా పెడుతుంది ఇక్కడ. కానీ ఈశ్వరుడు ఏమిస్తాడో దాని గురించి నువ్వు ఎందుకు తొందరపడడం? ఈశ్వరుడు చింతన చేసుకో, తప్పకుండా లభిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. అందుకే సంకల్పము కంటే సంకల్పము లేని స్థితి కావాలి. ఏ సంకల్పం లేని స్థితి ఉత్తమం.
కానీ ప్రధానికి ఒక సంకల్పం, ఇది చేయాలనుకున్నాను, అనుకున్నావా, మొదలైంది అక్కడ. అందుకే ఎంతవరకు కర్తవ్యం సంకల్పం ఉంటుందో అంతవరకు భగవంతుడు దొరకడు. సంకల్పశూన్య స్థితియే సద్భావ స్థితి. అదే భావశూన్యం అంటే భావం అంటే ఒకటి తెలియాలి కదా, సంకల్పాలు లేని పరిస్థితి రావాలి. అందుకే యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా. కొందరు కర్మను చేస్తారు అయినా వాళ్ళు దానికి బద్ధులు కారు, కొందరు చేస్తారు బద్ధులైపోతారు. ఎందుకంటే తేడా ఉందయ్యా. ఎవడి కర్మలు కామ సంకల్పముతో కూడి ఉండవో వాడి కర్మలు జ్ఞానమనే అగ్నితో దగ్ధమైపోతాయి, వాడిని బంధితుడిని చేయమని చెప్పారు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇక్కడ నేను చెప్పేటప్పుడు కృష్ణుడు చెప్తున్నాం, ఉపనిషత్తులు చెప్తున్నాం, భాగవతం చెప్తున్నాం. ఎన్ని గీతావాక్యాలు వచ్చుంటాయో మొత్తం 5 పూటల్లో ఎవరైనా చెప్పగలిగితే నేను చాలా సంతోషిస్తాను. అంటే ఎన్ని గీతావాక్యాలు చెప్పాను చూసారా అని చెప్పడం కోసం కాదు ఇక్కడ. అన్ని గీతావాక్యాల, అన్ని శాస్త్రాల, అన్ని ఉపనిషత్తుల సారమే ఉపదేశ సారం. ఇందులో ఒక్కొక్కడు గుర్తుపెట్టుకుంటే అది అయిపోయింది. ఈ విధంగా చెప్పుకున్న దాని ప్రకారం పూజ, జపము, ధ్యానము అవి ఎలా చేయాలి? పూజ గొప్పదే కానీ విశ్వమంతా ఈశ్వర స్వరూపం చేసే పూజ గొప్పది. జపం గొప్పదే కానీ గట్టిగా అన్నదానికంటే, లోపల అనుకునే దానికంటే జపం అంతర్గతమే ధ్యాన రూపమైతే చాలు. ధ్యానం కూడా ఎప్పుడో చేసేది, అప్పుడప్పుడు చేసేది కాకుండా ఎప్పుడు చేసేది కావాలి. ఎప్పుడు చేసేది కూడా భేదభావం కంటే అభేదభావంతో చేయాలి. అది సంకల్పశూన్య స్థితిలో కేవలం పరమాత్మానుభూతి తప్ప మరేమీ ఉండని స్థితి, అదే స్వస్వరూప స్థితి. ఆ స్థితిలో దృఢపడినటువంటి భావనే భక్తి అనిపించుకుంటుంది అని ఇంతవరకు ప్రతిపాదన చేసి, భక్తి అంటే ఏమిటో ప్రతిపాదన. ఇంతవరకు భక్తి శబ్దం రానివ్వలేదు, ఇప్పుడు తెచ్చారు. అంటే కర్మ, భక్తి. ఇప్పుడు ఆ భక్తి యొక్క స్థితిని కూడా మనకు చూపించారు. ఇందులో భక్తి గురించి చెప్పకపోలేదు. భేదభావంతో చేసే భక్తి, అభేద భావంతో చేసే భక్తి రెండూ చెప్పారు. ఉపనిషత్తు కూడా ఉపాసనల గురించి ఎలాగ చెప్తే అహంగ్రహోపాసన అని, ప్రతీకోపాసనని, సంసర్గోపాసనని ఇన్ని ఉపాసనలు చెప్తుందండి. ఉపాసన గొప్పదే. ఒక దానిలో గొప్ప లక్షణం, ఒక దానిలో గొప్ప లక్షణం రెండు కలిపి చూడడం ఒకటి. పరమాత్మ కనబడ్డు, సూర్యుడు కనబడతాడు, దాన్ని బట్టి సూర్యుడిలో ఉన్న తేజస్సు పరమాత్మ వల్లనే, ఇలాగా కనబడిన ఒక దాన్ని కనబడే వాటి యందు భావించడం, ఇది దాన్ని దీనిలో చూడడం. అలాగే ప్రతీకోపాసన, భగవంతుడి స్వరూప సంకేతంగా ఒక ప్రతీక పెట్టుకుని ఆరాధించడం. తర్వాత నేనే అదిని చేసుకుని అహంగ్రహోపాసన వరకు పెడుతున్నారు ఇక్కడ. అదే ఇక్కడ వివరించి చక్కగా మనకి చిన్న చిన్న మాటల్లో చెప్తున్నారు గురువులు. ఆపబుద్ధి లేదు కానీ ఆపాలి, కానీ ఆపుకొని మళ్ళీ రేపు కలుసుకుందాం. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.